సరే, ఫస్ట్ కామన్ చూసుకుంటే కింద మనకి అంటే ఫస్ట్ కామన్ లో 4 సెట్లు ఇచ్చారు, ఏ బి సి అండ్ డి. ఈ 4 సెట్లలో దేనికి ఏది సబ్సెట్ అవుతుంది అనేది మనం చెప్పాలి. ఓకే, ఫస్ట్ సెట్ బెటర్ ఫామ్ గా ఇచ్చారు, సెకండ్ ది డి సి డి అనేది రాస్టర్ ఫామ్ గానే ఇచ్చారు. ఫస్ట్ మనము ఇచ్చిన ఏ సెట్ ని రాస్టర్ ఫామ్ గా కన్వర్ట్ చేద్దాం. చేంజింగ్ ఏ ఇంటూ రాస్టర్ ఫామ్. సెట్ బెటర్ ఫామ్ గా ఇచ్చిన సెట్ ఏంటంటే మనకి ఎక్స్, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, అంటే ఎక్స్ అనేది రియల్ నెంబర్ అండ్ ఎక్స్ సాటిస్ఫై ద ఈక్వేషన్, అంటే ఎక్స్ అనేది రియల్ నెంబర్ అవ్వాలి అండ్ ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలి. ఈక్వేషన్ సాటిస్ఫై చేయడం అంటే అర్థం ఏంటి? ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అని. ఇది ఏ ఈక్వేషన్ అండి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 రూట్స్ ఉంటాయి. మనము 10th క్లాస్ లో నేర్చుకున్నాము. ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేస్తే ఆ 2 రూట్స్ వచ్చేస్తాయి. అయితే కంప్లీట్ గా మనము ఫ్యాక్టరైజేషన్ కూడా చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. అఫ్ కోర్స్ నేను ఇక్కడ చేశాను అనుకోండి, బట్ మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ నార్మల్ గా మనము కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ ని మల్టిప్లై చేస్తాం, అంటే 1 ఇంటూ 12 వచ్చింది కదా. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, ఎంత ఉందండి? -8 ఉంది. అంటే మనము 2 నెంబర్స్ ని వెతకాలి. ఆ 2 నెంబర్స్ ని ప్లస్ గానీ మైనస్ గానీ చేస్తే -8 రావాలి, ఇంటూ చేస్తే 12 రావాలి. సో సింపుల్ గా -6 -2 చూసుకుంటే అంటే రెండింటిని యాడ్ చేస్తే -8 వస్తుంది, ప్రొడక్ట్ చేస్తే 12 వస్తుంది. ఓకే, ఇలా 2 నెంబర్స్ దొరికిన తర్వాత మనం నార్మల్ గా ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ ప్రకారం -6x -2x అని చెప్పి సింప్లిఫై చేస్తాం. బట్ మనకి రూట్స్ ఏంటో తెలిస్తే సరిపోద్ది అన్నప్పుడు మీరు సింపుల్ గా ఇలా 2 ఫ్యాక్టర్స్ దొరికిన తర్వాత వీటికి ఆపోజిట్ సింబల్స్ పెట్టేయండి. అంటే -6 కి ఆపోజిట్ సింబల్, ఇంకా చెప్పాలంటే ఎడిటివ్ ఇన్వర్స్ అని అనొచ్చు. -6 కి ఎడిటివ్ ఇన్వర్స్ +6, -2 కి ఎడిటివ్ ఇన్వర్స్ +2. ఆ రెండే మనకి రూట్స్ అవుతాయి. ఓకే, సో ఆ విధంగా A = సెట్ ఆఫ్ 6, 2 అని చెప్పి రాశాను. నెక్స్ట్ ఇచ్చిన సెట్లే కింద మరి కాపీ చేశాను. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మనము ఈ 4 సెట్లలో ఏది దేనికి సబ్సెట్ అవుతుంది అనేది చూడాలి. సబ్సెట్ కాన్సెప్ట్ ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటే ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అని పిలవాలి అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఈ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉండాలి. అదే మెయిన్ కండిషన్. ఓకే, సరే చూడండి. ఏలో 6, 2 ఉన్నాయి ఏ సెట్ లో, అలాగే బిలో 2, 4, 6 అంటే ఏలో ఉన్న 2 ఎలిమెంట్స్ బిలో కూడా ఉన్నాయి. దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? A is the subset of B. ఓకే, నెక్స్ట్ A లో 6, 2 ఉన్నాయి, అలాగే ఈ 6, 2 అనేవి C లో కూడా ఉన్నాయి. అవునా కదా? అంటే దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? A is the subset of C. C కొంచెం పెద్దదిగా రాయండి, ఎందుకంటే మళ్ళీ ఈ సింబల్ ఈ C కూడా ఒకేలా ఉన్నాయి కదా. నెక్స్ట్ B లో 2, 4, 6 ఉన్నాయి కదా, C లో కూడా 2, 4, 6 ఉన్నాయి చూడండి. అంటే B సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా C లో ఉంది. ఓకే, దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? B is the subset of C. ఓకే, నెక్స్ట్ D లో 6 ఉంది. 6 అనేది A లోని ఉంది, B లోని ఉంది, C లో కూడా ఉంది. అంటే D అనేది A కి, B కి, C కి కూడా సబ్సెట్ అవుతుంది. అంటే D is the subset of A, D is the subset of B, D is the subset of C. ఓకే, ఇదే ఆన్సర్స్. అయితే ఇక్కడ మనకి డౌట్ రావాల్సింది ఏంటంటే జనరల్ గా మన కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, ప్రతి సెట్ కి కూడా ఇట్ సెల్ఫ్ అదే సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఏ కి మళ్ళీ ఏ సబ్జెక్ట్ అవుతుంది, బి కి మళ్ళీ బి సబ్జెక్ట్ అవుతుంది, సి కి మళ్ళీ సిఏ సబ్జెక్ట్ అవుతుంది. అలాగే ఎంటీ సెట్ అనేది 5 అనేది ప్రతి సెట్ కి కూడా సబ్జెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ రాయలేదు ఏంటి అని అంటే మనకి క్వశ్చన్ లో విచ్ సెట్స్ ఆర్ సబ్ సెట్స్ ఆఫ్ వన్ అండ్ అదర్. ఇక్కడ మనం సేమ్ కాకుండా ఒక సెట్ మళ్ళీ వేరే చూసుకోవాలి. అందుకనే ఇక్కడ డిఫరెంట్ సెట్లు వచ్చాయి అన్నిటికీ కూడా. ఓకేనా, నీట్ గా నోట్ చేసుకోండి. గివెన్ అని చెప్పి ఇదంతా రాసుకుని అప్పుడు ఇవి రాయండి. అండ్ ఈ పక్కన మీకు డౌట్ ఉంటే ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ కూడా నోట్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం, determine whether the statement is true or false. If it is true, prove it. If it is false, give an example. ఈ రోమన్ లో మనకి 6 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ట్రూ ఆ ఫాల్స్ ఆ చెక్ చేసి ట్రూ అయితే ప్రూఫ్ ఇవ్వాలి దానికి, అది ఎందుకు ట్రూ అనేది. ఒకవేళ ఫాల్స్ అయితే ఒక ఎగ్జాంపుల్ తో మనము కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్స్ ద్వారా మనకి చాలా కొత్త పాయింట్స్ తెలుస్తాయండి. చాలా జాగ్రత్తగా
శ్రద్ధగా వినండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ స్మాల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. స్మాల్ లెటర్ ఇక్కడ ఇచ్చారు అంటే ఇది ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ క్యాపిటల్ ఏ బిలాంగ్స్ టు బి. క్యాపిటల్ లెటర్స్ ఇచ్చారంటే ఇది సెట్టే, ఇది సెట్టే. దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఈ స్టేట్మెంట్ ట్రూవా కాదా చెప్పే ముందు అసలు వీటి అర్థాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అని చెప్పి ఇచ్చారు అంటే కేవలం ఏ సెట్ లో ఎక్స్ అనే ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఉందని కాదు దీని అర్థం. ఓకేనా? ఏ సెట్ లో నువ్వు ఏదైనా ఎలిమెంట్ తీసుకోవచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే కేవలం ఎక్స్ ఒక్క ఎలిమెంట్ అనే కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సెట్ లో నువ్వు ఏ ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు. ఈ ఎక్స్ ప్లేస్ లో కేవలం ఎక్స్ ఒకటే తీసుకోమని కాదు అర్థం. అండ్ దీని మీనింగ్ అయింది కదా. తర్వాత ఇక్కడ రండి, ఏ బిలాంగ్స్ టు బి అన్నారు. ఇదేంటి, నార్మల్ గా మనము లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ రాస్తాము, బిలాంగ్స్ టు రైట్ సైడ్ సెట్ రాస్తాం కదా. ఇక్కడ ఏంటి రెండు సైడ్లు కూడా సెట్ బిలాంగ్స్ టు సెట్ అని చెప్పి ఇచ్చారు అని అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని తీసుకున్నాను ఎగ్జాంపుల్ కి. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, సెట్ ఆఫ్ 3, సెట్ ఆఫ్ 1, 2, సెట్ ఆఫ్ 1, 2, 3 తీసుకున్నాను. అదేంటి సెట్ లోపల మళ్ళీ సెట్ తీసుకోవచ్చా అంటే కంపల్సరీ తీసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇలాంటి దీనికి సంబంధించిన క్వశ్చన్ ఉంది. అండ్ ఎక్సర్సైజ్ లో కూడా ఇది ఒక సెట్ ఇచ్చి దాని కింద ఒక 9 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకేనా? అంటే సెట్ లోపల మళ్ళీ సెట్ తీసుకోవచ్చు. ఇలాగా సెట్ లోపల మళ్ళీ సెట్ తీసుకున్నప్పుడు ఇదంతా కూడా ఒకటే ఎలిమెంట్. అర్థమైందండి? అండ్ ఇదంతా కూడా ఒకటే ఎలిమెంట్. మళ్ళీ ఇందులో 2 ఉన్నాయి కదా, సో ఇది 2 ఎలిమెంట్స్ అని కాదు, ఇదంతా కూడా ఒకటే ఎలిమెంట్. అంటే టోటల్ గా ఈ బి సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? డిఫరెంట్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నట్టు. అర్థమైందండి? సరే, ఇప్పుడు మన స్టేట్మెంట్ వచ్చేద్దాం. ఏం ఇచ్చారు మన స్టేట్మెంట్ లో? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు బి, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, క్యాపిటల్ బి. ఇప్పుడు ఏ సెట్ లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే అండ్ ఏ అనే సెట్ బి లో ఉంటే, ఏ బిలాంగ్స్ టు బి అంటే అదే కదా అర్థం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు సింగిల్టన్ 1, సింగిల్టన్ తీసుకున్నాం, సింగిల్టన్ సెట్ తీసుకున్నాము. బి ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ 1, సింగిల్టన్ 2, 3 అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు బి అంటే ఏ అనే సెట్ బి లోపల ఒక ఎలిమెంట్ గా ఉండగానే అర్థం. ఓకేనా? దెన్ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఎప్పుడైనా సరే ఇఫ్ దెన్ ఈ విధంగా కనిపించింది అనుకోండి, ఇఫ్ తర్వాత ఇచ్చినవి మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే క్లూస్ అన్నట్టు. దెన్ తర్వాత ఇచ్చింది మనం మాక్సిమం ప్రూవ్ చేయాలి అన్నట్టు, ఒకవేళ ప్రూఫ్ అడిగితే కనుక. లేదంటే నార్మల్ గా స్టేట్మెంట్ ఫామ్ లో ఇస్తే ఈ విధంగా ఇఫ్ అని తర్వాత ఇచ్చినవి ఒకవేళ ఇవి ట్రూ అయితే దెన్ ఇది కూడా ట్రూ అవుతుంది అని అర్థం. దీన్నే మనము ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇదే స్టేట్మెంట్ ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు బి ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇదైనా ఒకటే. దీన్ని ఇంప్లైస్ అని చదువుతాం. ఇప్పుడు ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఫస్ట్ మనం చెప్పాలి. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పి ఆ తర్వాత ఒకవేళ ట్రూ అయితే మనం ప్రూవ్ చేయాలి, ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి అదే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఆన్సర్ గా రాసేద్దాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని అన్నారు అంటే ఏలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ అనే కాదు ఏ ఎలిమెంట్ అనేది తీసుకోవచ్చు, ఇందాకే చెప్పాను. అంటే ఫస్ట్ మనం ఒక సెట్ రెడీ చేయాలి. ఏ ఈక్వల్ టు ఏదో ఒక సెట్ తీసుకుందాం, 1, 2 అని తీసుకుందాం, చిన్న సెట్. అండ్ ఏ బిలాంగ్స్ టు బి అన్నారు. ఏ అనే సెట్ బి లో ఉండాలి. ఆ విధంగా మనం బిని రెడీ చేసుకోవాలి. బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, లేదంటే 1, 3, 5, సెట్ ఆఫ్ 1, 2, సెట్ ఆఫ్ 3. ఈ విధంగా నేను బిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయా లేదా? నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఎక్స్ ఈ 2 కండిషన్స్ అంటే ఇంకా ఈ కండిషన్ మనం తీసుకోలేదు, అంటే ఎలిమెంట్ ఇంకా తీసుకోలేదు, జస్ట్ సెట్ తీసుకున్నాం ఏ అనే సెట్. ఏ బిలాంగ్స్ టు బి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా దీని ప్రకారం. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్నాడు కదా, ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుందాం, ఏదో ఒకటి. ఎగ్జాంపుల్ కి 2 తీసుకుందాం, 2 బిలాంగ్స్ టు ఏ, అవునా కదా? ఇప్పుడు ఈ 3 కూడా ఈ 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తాయి. 2 బిలాంగ్స్ టు ఏ తీసుకుంటే మనం ఏలో ఏ ఎలిమెంట్ ఉందని తీసుకుంటామో అదే మళ్ళీ బిలో ఉందని చెప్పి అంటున్నాడు ఇక్కడ, దెన్ అని చెప్పి ఇది అంటున్నాడు. సో అంటే ఏమవ్వాలి? కంపల్సరిగా 2 బిలాంగ్స్ టు బి అవ్వాలి ఇచ్చిన దాని ప్రకారం. కానీ 2 అనేది బిలో ఉందా? లేదు.
సో ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. ఓకే, ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సరే ఇదంతా బానే ఉంది, నువ్వు 2 B1 తీసుకోలేదు కాబట్టి నీకు ఇది ఫాల్స్ వచ్చింది. ఒకవేళ నువ్వు 3 చెప్పేసి 2 తీసుకున్నావే అనుకో, అప్పుడు 2 బిలాంగ్స్ టు A, అలాగే 2 బిలాంగ్స్ టు B కూడా అవుతుంది కదా, అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుంది కదా. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ట్రూ వచ్చింది, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కంప్లీట్ గా ట్రూ అని చెప్పగలమా? ఎలా వచ్చినప్పుడు చెప్పలేము. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందండి, మనం చిన్నప్పటి నుంచి చాలా సార్లు యూజ్ చేస్తాము. A² ప్లస్ B² ప్లస్ 2AB. మనం ఎక్కడైనా ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, ఏ వాల్యూస్ అయినా ఇందులో తీసుకోవచ్చు, క్యాపిటల్ A క్యాపిటల్ B ప్లేస్ లో. ఓకే, నువ్వు క్యాపిటల్ A ప్లేస్ లో క్యాపిటల్ B ప్లేస్ లో ఏ వాల్యూస్ తీసుకుని LHS వాల్యూ సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేసి, అంటే దీని వాల్యూ, అలాగే RHS వాల్యూ కూడా నువ్వు సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేస్తే కంపల్సరిగా ఈ రెండు ఈక్వల్ గా వస్తాయి. నీకు నచ్చిన వాల్యూ తీసుకో, A B ప్లేస్ లో ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, మీకు కంపల్సరిగా LHS ఎంత అయితే వచ్చిందో RHS కూడా అంతే వస్తుంది. అందువలనే మనం దీన్ని ఫార్ములాగా ఉపయోగించుకుంటున్నాం. అంతేగాని ఇది పర్టికులర్ గా కొన్ని వాల్యూస్ తీసుకుంటేనే ఇది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు పర్టికులర్ గా కొన్ని వాల్యూస్ కి LHS ఈక్వల్ టు RHS వస్తుంది, కొన్ని వాల్యూస్ తీసుకుంటే LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS వస్తుంది అని మనకి తెలిసింది అనుకోండి, దీని అసలు మనం యూజే చేయము. అర్థమైందండి? అంటే మ్యాథమెటిక్స్ లో ఒక స్టేట్మెంట్ మనం ట్రూ అని చెప్పాలి అంటే అది ప్రతి వాల్యూకి కూడా ట్రూ అవ్వాలి. అంతేగాని ఒక ఎగ్జాంపుల్ కి ట్రూ అయ్యి ఒక ఎగ్జాంపుల్ కి ఫాల్స్ అయితే అది మనం ట్రూ స్టేట్మెంట్ అని చెప్పలేము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకని మనము ఇది ఫాల్స్ అని చెప్పొచ్చు ఈ స్టేట్మెంట్. ఎందుకంటే 2 ఒకవేళ నేను తీసుకుంటేనే ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఒకవేళ నేను 2 తీసుకోలేదు అనుకోండి, ఇది ఫాల్స్ అయిపోతుంది కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ కి ఇది ఫాల్స్ అయిపోతుంది కదా, నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం అలా అవ్వకూడదు. సో ఇప్పుడు చూడండి, కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పి, ఫాల్స్ అయితే మనం ఏ రాయాలి? ఎగ్జాంపుల్ రాయాలి కదా, అది కింద రాసుకోండి. నేను చెప్తాను మీకు, ఇక్కడ నోట్ చేసి ఇస్తాను. ఓకే, చూడండి, నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ఏది రాసుకున్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. సో గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు ఒక సెట్ తీసుకున్నాను అండ్ B ఈక్వల్ టు సెట్ తీసుకున్నాను, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా. ఇప్పుడు ఇవి నేను సెట్లు తీసుకున్న తర్వాతే ఈ ఎలిమెంట్ ని డిసైడ్ చేసుకున్నానండి. అంతేగాని ఫస్ట్ నే డైరెక్ట్ గా ఎలిమెంట్ తీసేసుకోలేదు. అర్థమైందా? సెట్ తీసుకున్న తర్వాత ఇందులో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, అంటే 2 తీసుకున్నాను. మళ్ళీ ఈ తీసుకున్న 2A B గా ఉంది, ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్ ఇక్కడ కూడా ఉండాలి. అందుకనే రెండు చోట్ల X అని ఇచ్చారు, లేదంటే ఇక్కడ Y అని అవ్వచ్చు కదా. ఓకేనా? సో ఇప్పుడు నేను 2 బిలాంగ్స్ టు A, 2A గా ఉంది కదా, అండ్ A ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ B. A అనేది B గా ఉండాలి. A అనేది B గా ఉందా లేదా? ఇదిగో A. ఓకే, ఇప్పుడు X బిలాంగ్స్ టు B, 2 అనేది మళ్ళీ B గా ఉండాలి. ఉందా? లేదు. కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. అందంగా రాసుకోండి. ఫస్ట్ మనం రఫ్ గా నేర్చుకున్నాం, ఆ తర్వాత నేను మీకు నోట్స్ లో ఏ విధంగా రాయాలని నీట్ గా రాసిస్తాను. ఓకేనా? ఇక్కడ మీకు అర్థం అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అందుకనే ఎక్కువ టైం స్పెండ్ చేసి చెప్తున్నాను ఒక్కొక్క క్వశ్చన్ కి కూడా. ఓకేనా? ఇది చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అండ్ మీకు ఇవి అర్థం అయితేనే ఫర్దర్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ చాప్టర్ నుండి వచ్చేటువంటి బిట్స్ కూడా మీకు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? అంటే డైరెక్ట్ గా వచ్చేస్తాయని కాదు నా ఉద్దేశం, అర్థం చేసుకునే విధానం అనేది మీకు డెవలప్ అవుతుంది. ఓకే, ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవాలి, ఓకే ఈ విధంగా కూడా మనం థింక్ చేయాలి, ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేయాలి అనేటువంటిది మీకు డెవలప్ అవుతుంది. సెకండ్ చూస్తే ఇది కూడా స్టేట్మెంటే, ఏ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ బి అని చెప్పి ఇచ్చారు. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి అండ్ బి బిలాంగ్స్ టు సి, బి అనే సెట్ సి లో ఉండాలి. లైక్ మనం ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చేసాం కదా, ఆ విధంగా ఈ రెండు కండిషన్స్ మనం తీసుకుంటే ఇది కంపల్సరీ అవుతుంది అని ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, అది ఆ ఎగ్జాంపుల్ దీన్ని సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. ఓకే, ఏ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ బి అన్నారు కదండి, నేను ఏ ఇజ్ ఈక్వల్ టు 1,2 తీసుకుంటున్నాను అండ్ బి ఇజ్ ఈక్వల్ టు, ఏ అనేది బి కి సబ్జెక్ట్, అంటే ఏలో ఉండే ప్రతిది కూడా బి లో ఉండాలి అండ్ ఎక్స్ట్రాగా మనం ఒక 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ బి బిలాంగ్స్ టు సి అంట, అంటే బి అనే సెట్ సి లో ఉండాలి. ఓకే, అంటే సి ఈజ్ ఈక్వల్ టు, నేను ఏం తీసుకుంటున్నానంటే 1, 2, 3 అండ్ సెట్ ఆఫ్ 1, 2, 3, 4 తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు బి అనే సెట్ మొత్తం కూడా సి లో ఉండాలని చెప్పి ఇచ్చారు కండిషన్, అందుకనే బి అనే సెట్ మొత్తాన్ని కూడా నేను సి లో తీసుకున్నాను.
ఇచ్చిన కండిషన్స్ ప్రకారం నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ సరిపోయాయా లేదా? సరిపోయాయి. ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు సి అంటే ఏ అనే సెట్ సి లో ఉంటుంది అని చెప్పి మనకి ఇచ్చారు క్లారిటీగా. బట్ ఉంటుందా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2 సి లో వచ్చిందా? రాలేదు. మీరు ఎగ్జాంపుల్ ఒకవేళ మార్చి తీసుకున్నా గానీ మాక్సిమం రాదు. ఓకే, అండ్ ఒక్కొక్కసారి మాత్రం వస్తుంది. ఎప్పుడు అని అంటే మనం ఇందులో కూడా ఎక్స్ట్రాగా సెట్ 1, 2 తీసుకున్నాం. ఇప్పుడు సిలో నేను ఎక్స్ట్రాగా దీంతో పాటు తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు కూడా ఈ ఎగ్జాంపుల్ కూడా ఈ రెండు కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. కానీ ఈ ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం అంటే కంపల్సరీగా సిలో ఇది తీసుకుంటేనే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, లేదంటే అవ్వదు. ఇందాక ఎగ్జాంపుల్ ఏంటి, ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేసేలాగా నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను లైక్ ఈ విధంగా. కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నేను ఇందాక ఏం చెప్పాను, మనం ఒక స్టేట్మెంట్ ట్రూ అని చెప్పాలి అంటే అది ఏ ఎగ్జాంపుల్ కైనా నువ్వు ఏ డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా గానీ కంపల్సరీగా ట్రూ అవ్వాల్సిందే. ఇది అలా అవ్వట్లేదు కదా, కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్? ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇప్పుడు నేను ఫాల్స్ స్టేట్మెంట్ అని రాసి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. సో గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అండ్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ కాకుండా ఇంకొక కొత్త ఎగ్జాంపుల్ రాశాను. చూడండి ఒకసారి, ఇది కూడా ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి కదా, అంటే ఈ రెండు కండిషన్స్ ని సాటిస్ఫై అయ్యేలాగా మనము ఎగ్జాంపుల్ రాస్తున్నాం కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 0, 2 తీసుకున్నాను. సో ఏగా ఉన్న ప్రతి ఎలిమెంట్ బిగా ఉండాలి. ఏగా ఉన్న 2 బిగా ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ బి బిలాంగ్స్ టు సి, ఈ విధంగా ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా సి సెట్ తీసుకోవాలి. చూడండి సి సెట్ ఏది తీసుకున్నాను, సెట్ ఆఫ్ 1, సెట్ ఆఫ్ 0, 2, 3. అంటే మరి బి సెట్ సి లో ఉండాలి కదా, అందుకని బి సెట్ ఉండే విధంగా సి సెట్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఏ అనేది సి లో ఉంటుంది అని చెప్పి మనకి స్టేట్మెంట్ లో ఇచ్చారు. ఏ అంటే ఏంటి, సెట్ ఆఫ్ 2. సో సెట్ ఆఫ్ 2 సి లో వచ్చిందా? రాలేదు. సో దట్స్ వై ఇది మనకి బట్ ఏ నాట్ బిలాంగ్స్ టు సి. సో అందువల్ల ఇది ఫాల్స్ అన్నమాట. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇదే సెట్ లో నేను ఈ ఎగ్జాంపుల్ మార్చి ఈ విధంగా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. కానీ నేను ఇందాక చెప్పాను కదా ఏంటి, ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఇది ట్రూ అయితేనే మనకి ఓవరాల్ స్టేట్మెంట్ ట్రూ అన్నట్టు, ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ కాదు. సో నీట్ గా నోట్ చేసుకోండి. థర్డ్ స్టేట్మెంట్, ఇఫ్ ఏ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ బి, బి ఈస్ ద సబ్సెట్ ఆఫ్ సి, అంటే ఏ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ బి లో ఉండాలి, బి సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సి లో ఉండాలి. ఆ విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 తీసుకుంటున్నానండి, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుంటున్నాను. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా? ఏలో ఉన్న 1, 2 బిగా ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ సి సెట్ కూడా తీసుకోవాలి. ఇదేగా తీసుకోవాలి. కండిషన్ ఏంటి, బి ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ సి, కంపల్సరీగా బి లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సి లో ఉండాలి. సో ఫస్ట్ బి లో ఉన్న 3 ఎలిమెంట్స్ ఇందులో రాసేయండి, 1, 2, 3. సో ఎక్స్ట్రాగా ఒకటి తీసుకుందాం, 3, 4 లేదా 4, 5. ఎక్స్ట్రాగా ఏమైనా తీసుకోవచ్చు, లేదంటే ఒకటి. ఇప్పుడు ఈక్వల్ గా తీసుకోవచ్చు అని చెప్పి కూడా మీ డౌట్ రావచ్చు. ఓకే, మాక్సిమం ఇలా ఈక్వల్ గా తీసుకోవద్దు, ఎందుకంటే ఈక్వల్ గా ఒకవేళ తీసుకోమని అంటే మనకు కండిషన్ ఇవ్వాలి కదా. ఈక్వల్ గా తీసుకోమని ఏమి ఇవ్వలేదు కాబట్టి సెట్ లో ఈక్వల్ గా మాత్రం తీసుకోవద్దు. ఓకే, ఈ ఈక్వల్ అనే డౌట్ ఎందుకు చెప్తున్నాను అంటే, బిగా ఉన్న ప్రతి ఎలిమెంట్ సిగా ఉండాలని చెప్పాం కదా సబ్జెక్ట్ అంటే, అప్పుడు బిగా ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిగా ఉన్నాయి కదా, మనం ఒకవేళ ఈక్వల్ గా తీసుకున్నా అంటే ఇవి కూడా తీసుకోవచ్చా అని చెప్పి మనకు డౌట్ వస్తుంది. అందుకని మీకు చెప్తున్నా. సో ఎక్స్ట్రాగా 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయా లేదా? అయ్యాయి. నెక్స్ట్ దెన్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి అంట. అంటే ఏంటి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సిలో ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు. ఉందా లేదా? ఏలో 1, 2 సిలో ఉందా? ఉంది. దేర్ఫోర్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, కంపల్సరీ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో దీనికి ఏం రాసుకుంటారు, గివెన్ స్టేట్మెంట్, ఇక్కడ రాస్తాను, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని చెప్పి ఎగ్జాంపుల్ రాయండి. కానీ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఒకవేళ అది ట్రూ అయితే ప్రూఫ్ ఇవ్వాలి, ప్రూఫ్ కూడా మనం రాయాలి. ఎగ్జాంపుల్ రాయాల్సిన పని లేదు, కానీ ఎగ్జాంపుల్ తీసుకోకుండా ఇది ట్రూ ఫాల్స్ మనం చెప్పలేం కదా, అందుకోసం నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ జాగ్రత్తగా చూడకండి, ఇందులో మనకి ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఒకసారి ఈ ప్రూఫ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉంటేనే ఫర్దర్ గా ఇదే ఎక్సర్సైజ్ లో ఇంకా వీటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి అర్థం అవుతాయి. జాగ్రత్తగా చూడండి నేను ఏం చేస్తున్నాను అన్నది.
ఫస్ట్ ఇఫ్ అని చెప్పి మనకి ఇచ్చారు కదా, ఈ రెండు కూడా మనం తీసుకోవచ్చు, అంటే రెండు కూడా ట్రూ అన్నట్టు. సో లెట్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి. మనం ఏదైతే ప్రూవ్ చేయాలో దాన్ని టు ప్రూవ్ అని రాస్తాము, లేదా టు షో దట్ అని రాస్తాము, లేదంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అని చెప్పి కూడా రాస్తాం. సో నేను సింపుల్ గా టు ప్రూవ్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి అని ప్రూవ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి అని ప్రూవ్ చేయాలంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సిలో ఉందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, సబ్సెట్ అని ప్రూవ్ చేయాలంటే నేను ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చెప్తున్నానో అదే విధంగా చేస్తాము మనం ఏ ప్రాబ్లం కైనా గానీ. ఓకే, సారీ ప్రాబ్లం అనకూడదు, ఏ ప్రూఫ్ కైనా గానీ. ఇక్కడ నేను దీనికోసం ఏం చేస్తానంటే లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పి తీసుకుంటున్నాను. అంటే ఏలో ఉన్న ఒక ఎలిమెంట్ అని మనం చివరికి ఏం ప్రూవ్ చేయాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు సి అని ప్రూవ్ చేస్తే ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి అని చెప్పచ్చు. అదేంటి దీనికి సంబంధం ఏంటి అని అంటే ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి అంటే అర్థం ఏంటి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సిలో ఉండాలి. ఓకేనా, సరే. ఇప్పుడు మరి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటున్నావు అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉంది, సో అని మనం ప్రూవ్ చేసిన తర్వాత ఎక్స్ బిలాంగ్స్ టు సి అంటున్నావు అంటే ఏలో తీసుకున్న ఎలిమెంటే మళ్ళీ సిలో ఉంది అని చెప్పేస్తే సరిపోద్ది అని చెప్తున్నావు. మరి ఎక్స్ అనేది ఒక్క ఎలిమెంటే కదా, ఇక్కడ నువ్వు డెఫినేషన్ ప్రకారం ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉండాలి అని చెప్పావు కదా, ఇక్కడ ఎక్స్ తీసుకున్నది ఒక ఎలిమెంటే కదా. అంటే ఎక్స్ అంటే ఇక్కడ చూడడానికి ఒక వేరియబుల్ అది. ఓకే, దీని ప్లేస్ లోనే అన్ని ఎలిమెంట్స్ మనం ఏ ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎక్స్ అంటే కేవలం ఒక్క ఎలిమెంట్ కి సంబంధించింది కాదు, ఏలో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ అంటే ప్రతి ఎలిమెంట్ ని దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా, ఏలో తీసుకున్న ఎక్స్ సిలో ఉండాలి అంటే ఈ ఎక్స్ అంటే ఇక ఏలో తీసుకున్న ఏ ఎలిమెంట్ అయినా గానీ మళ్ళీ సిలో ఉండాలి అని అర్థం. ఎక్స్ అంటే అక్కడ ఒక్క ఎలిమెంట్ అని కాదు. ఓకేనా, సరే. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటున్నానండి. సిన్స్ అంటే మనకు తెలుసు లేదా మనకి ఇచ్చింది క్వశ్చన్ లో గానీ ఎక్కడైనా మనకు తెలిసిన క్లూ అన్నట్టు. సిన్స్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏంటి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంటుంది అని చెప్పి మనకు తెలుసు. ఇదిగో, అవునా, ఇదిగో అంటే ఏలో తీసుకున్న ఎక్స్ కంపల్సరీగా బిలో కూడా ఉండాలి కదా. దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సరిపోయిందా, మళ్ళీ సిన్స్ బి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి, బి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉండాలి అంటే బిలో ఉన్న ఎక్స్ అనేది సిలో కూడా ఉంటుంది కదా. దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు సి ఆల్సో. సో చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు సి అని చెప్పి మనం చూపించేసాం. దేర్ఫోర్ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ దట్ ఎంప్లాయిస్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. ఏలో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది మళ్ళీ సిలో ఉంటుంది. దేర్ఫోర్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి. ఓకే, అందంగా నోట్ చేసుకోండి. ఫోర్త్ స్టేట్మెంట్, ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో లేదు అని అర్థం. ఇక్కడ బి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సి, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో లేదు అని అర్థం. దెన్ ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అని చెప్పి అంటున్నారు. ఓకే, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉండాల్సిన అవసరం లేదు లేదా ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు అనకూడదు. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉండదు అని చెప్పి అంటున్నారు క్వశ్చన్. దీని ముందు క్వశ్చన్ బట్టి ఇది కూడా ట్రూ అనుకోవద్దండి, ఇది ఫాల్స్ అవుద్ది. చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి కదా. సో ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 తీసుకుంటున్నాను అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 1 3 5 తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 తీసుకోకూడదు, ఈ కండిషన్ ని వైలేట్ చేసినట్టు. ఇప్పుడు చూడండి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉందా, ప్రతి ఎలిమెంట్ 1 ఉంది కదా అని అంటారు. ప్రతి ఎలిమెంట్ 1, 2 కూడా ఇందులో ఉందా, లేదు. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా, అవుతుంది. నెక్స్ట్ బి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సి. నెక్స్ట్ సి అనే సెట్ తీసుకున్నాం. ఏ విధంగానే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉండకూడదు. సో 1 2 3 4 5. సారీ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి ఏమవుతుంది, 1 3 5 ఎందుకు వచ్చేస్తున్నాయి. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి 0 నుంచి తీసుకుందాం. 0 2 4 6 తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేసాయా లేవా, చేసాయి. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. దెన్ ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సిలో ఉండదు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సిలో లేదు కదా, ఇది ట్రూ అని చెప్పి రాయడానికి కుదరదు. ఓకే, ఎందుకంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఉండే విధంగా కూడా మనం సిని రాసుకోవచ్చు. ఇది నేను ఇలా ఎందుకు మార్చి చెప్తున్నానంటే
మీకు డైరెక్ట్ గా ఒకే ఎగ్జాంపుల్ బట్టి కాదు, కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ బట్టి దీన్ని స్టేట్మెంట్స్ ని ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఈ కండిషన్ ఈ ఎగ్జాంపుల్ కూడా సాటిస్ఫై చేస్తుందా? చేస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా చూడండి. ఏ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ సి అంటున్నారు, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో ఉండదు అని చెప్పి అంటున్నారు. ఈ కండిషన్ సాటిస్ఫై చేసేది. మరి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి అండ్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ సిలో కూడా ఉంది అంటే ఇది ట్రూవా ఫాల్సా? ఫాల్స్. సో చక్కగా ఇక్కడ రాసేది గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి, లేదంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను డిఫరెంట్ది. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మార్చాను. దీని కింద రాయండి ఏ ఇస్ నాట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ బి అయ్యే విధంగా మనం తీసుకున్నాము, అలాగే బి ఇస్ నాట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ సి అయ్యే విధంగా మనం తీసుకున్నాం. బట్ ఏ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ సి అవుతుంది కదా, సో ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అన్నట్టు. ఫిఫ్త్ స్టేట్మెంట్, ఇఫ్ x belongs to a and a is not a subject of b then x belongs to b. నేను ఫస్ట్ స్టేట్మెంట్ లో చెప్పాను x belongs to a అంటే a లో ఏదైనా ఎలిమెంట్ x అని, అంతేగాని a లో ఓన్లీ x మాత్రం ఉందని కాదు అర్థం. అంటే మనం ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తున్నాం కాబట్టి a ఈక్వల్ టు ఒక సెట్ తీసుకుని మనం పర్టికులర్ గా ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, అదే మళ్ళీ లాస్ట్ లో చెక్ చేయాలి b లో ఉందా లేదా అనేది. సరే, ఒకసారి కండిషన్ చూద్దాం. x belongs to a and a is not a subject of b. ఏ అనేది ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండకూడదు. ఆ విధంగా మనం ఏ బి అనే సెట్లను రెడీ చేసుకోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 తీసుకుంటున్నాను అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండకూడదు. సో బి ఈక్వల్ టు 1, 3, 5, 7 తీసుకుంటున్నాను. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా? అయింది. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్నారు కదా, అంటే ఏలో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకో. యాజ్ 2 తీసుకుంటున్నాను, 2 బిలాంగ్స్ టు ఏ. ఇప్పుడు ఇదే ఎలిమెంట్ మళ్ళీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఎందులో ఉండాలి? బి లో కూడా ఉండాలి. బట్ 2 నాట్ బిలాంగ్స్ టు బి, ఎందుకంటే బిలో లేదు కదా. సో ఇది స్టేట్మెంట్ ఫాల్సా ట్రూవా? ఫాల్స్. అండ్ ఒక విషయం, ఇప్పుడు నేను 2 తీసుకోకుండా ఒకవేళ 1 తీసుకుంటే, ఇప్పుడు 1 ఏలో ఉందని తీసుకున్నాను, ఇదే 1 బిలో కూడా ఉంది కదా. ఈ కేసులో స్టేట్మెంట్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ట్రూ అవుతుంది. బట్ చెప్తానే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, స్టేట్మెంట్ అనేది ట్రూ అవ్వాలి అంటే ప్రతి ఎగ్జాంపుల్ కి కూడా అది ట్రూ అవ్వాలి. ఓకేనా? కాబట్టి మీరు ఇది రాసుకోండి. యాజ్ 2 బిలాంగ్స్ టు బి, 2 బిలాంగ్స్ టు ఏ, 2 నాట్ బిలాంగ్స్ టు బి. ఓకేనా? సో గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అని చెప్పి ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి. ఒక చిన్న చేంజ్, ఎగ్జాంపుల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు x బిలాంగ్స్ టు ఏ అన్నారు కదా, అంటే 2 బిలాంగ్స్ టు ఏ అని చెప్పి తీసుకోండి. అండ్ ఏ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ బి కదా, ఇది కూడా రాయండి. దెన్ ఇక్కడ x బిలాంగ్స్ టు బి అనే స్టేట్మెంట్, బట్ ఇక్కడ 2 నాట్ బిలాంగ్స్ టు బి. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అని చెప్పాం కదా, దానికి తగ్గట్టుగానే మనం ఫాల్స్ స్టేట్మెంట్ రాయాలి. అందుకోసం ఓకేనా? ఇందాక రాసినట్టు రాసినా పర్వాలేదండి, ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా రాయాల్సిన పని లేదు, కానీ తప్పు రాయకూడదు. ఓకేనా? పర్ఫెక్ట్ గా గ్రామటికల్ మిస్టేక్స్ ఇవన్నీ చూసుకోవాల్సిన పని లేదు, కానీ ఇచ్చిన కండిషన్స్ మాత్రం చాలా కరెక్ట్ గా రాసి ఆన్సర్ రాయాలి అంతే. 6th స్టేట్మెంట్ లాస్ట్ ది, ఇఫ్ ఏ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ బి అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి దెన్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఫస్ట్ మనం ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ సెట్లు తీసుకోవాలి ఏ అండ్ బి. ఆ తర్వాత ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఎలిమెంట్ తీసుకోవాలి. ఈ రెండు తీసుకున్న తర్వాత ఇది అవుతుందని మనకి వస్తే ట్రూ, లేదంటే ఫాల్స్. ఫస్ట్ ఏ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ బి అంటే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుంటున్నానండి. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 తీసుకుంటున్నాను. తీసుకొచ్చా? బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి అంట, అంటే బిలో లేని ఎలిమెంట్ తీసుకోవాలి మనం ఇక్కడ. ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి, సో బిలో లేని ఎలిమెంట్ అంటే 5 తీసుకుందాం. 5 ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ 5 నాట్ బిలాంగ్స్ టు బి అంటే చూడండి, ఏ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ బి అండ్ ఒక ఎలిమెంట్ బిలో లేని తీసుకోవాలి. 5 నాట్ బిలాంగ్స్ టు బి, దెన్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇదే ఎలిమెంట్ ఏలో కూడా ఉండకూడదు, మనం తీసుకున్న ఎలిమెంట్ ఏలో కూడా లేదు కదా. సో 5 నాట్ బిలాంగ్స్ టు ఏ. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, ఈ ఈక్వేషన్ కంపల్సరీ సాటిస్ఫై అవుతుంది. ఐ మీన్ ఇచ్చిన స్టేట్మెంట్ కంపల్సరీ ట్రూ అవుతుంది. బిలో లేని ఎలిమెంట్ తీసుకుంటే ఏలో కూడా ఉండదు.
సో గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఓకే, ట్రూ అవుతుందని చెప్పి ఆనందపడద్దు, ప్రూఫ్ కూడా ఇవ్వాలి కదా మరి. ఓకే, ప్రూఫ్ చూద్దాం. ఎగ్జామ్ కూడా రాసుకోండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. ప్రూఫ్ చూద్దామండి. మనం ఏవి యూజ్ చేసుకోవచ్చు ప్రూవ్ చేయడానికి అనేది ఇక్కడ రాసుకుందాం. గివెన్, ఇందాక నేను ప్రూఫ్ లో లెట్ అని చెప్పాను కదా, అక్కడ లెట్ కాకుండా గివెన్ అని చెప్పి రాసుకోండి. ఎందుకంటే మనకి ఇచ్చిన కండిషన్స్ ఈ రెండు కూడా ఇఫ్ తర్వాత దెన్ ముందుండేవి మనకి ఇచ్చిన కండిషన్స్, కాబట్టి గివెన్ అనే చెప్పి రాసుకోండి ఆ ప్రూఫ్ లో కూడా. సో గివెన్ ఏ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ బి అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి, ఇవి మనకి ఇచ్చిన కండిషన్స్. మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ x not belongs to a. టు ప్రూవ్ x not belongs to a. ఇలాంటి మనము కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేసి చేస్తాం. కాంట్రడిక్షన్ అంటే మనం 10th క్లాస్ లో చేసాం, గుర్తుందా? ప్రూవ్ దట్ ఈక్వేషన్ లో √2 స్క్వేర్ రూట్ 2 అనేది ఈక్వేషన్ ప్రూవ్ చేయడం కోసం దీన్ని ఇది ఈక్వేషన్ అని మనకు తెలుసు, కానీ ఇది ఈక్వేషన్ కాదు రేషనల్ అని చెప్పి తీసుకుని మనం ప్రూవ్ చేస్తే చివరికి ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. ఓకేనా? అదే విధంగా ఇక్కడ కూడా మనం ఇది ప్రూవ్ చేయాలి. అంటే √2 అనేది ఈక్వేషన్ అని ప్రూవ్ చేయాలి. ఏం తీసుకుంటాం? √2 అనేది ఈక్వేషన్ కాదు అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ కూడా అలాగే. ఆ విధంగా అనుకున్నప్పుడు ఏం రాయాలంటే ఇఫ్ పాసిబుల్ సపోజ్, అంటే మనం అనుకుంటున్నట్టు సపోజ్, అక్కడైతే 10th క్లాస్ లో లెట్ us assume అని రాస్తాం. ఇఫ్ పాసిబుల్ సపోజ్ x బిలాంగ్స్ టు a అని చెప్పి తీసుకుందాం. ఏం తీసుకుందాము? x బిలాంగ్స్ టు a అని చెప్పి తీసుకుందాం. సిన్స్ జాగ్రత్తగా చూడాలి, ఇవన్నీ మీకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తాయి, బట్ మనం ఇంకా ప్రాబ్లం చేసే కొద్దీ మీకు అలవాటు అయిపోద్ది. సిన్స్ అంటే ఎప్పుడు వాడతాము? మనకి ఆల్రెడీ స్టేట్మెంట్ తెలుసు లేదా ఆల్రెడీ మనకి దాని గురించి తెలుసు అన్నప్పుడు. సిన్స్ ఏ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ బి, ఇది మనకు తెలుసు కదా స్టేట్మెంట్ ప్రకారం. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది అని అర్థం. ఇక్కడ ఏలో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది. అది ఇందాక నేను ఎక్స్ అంటే ఇప్పుడు మరి ఏదైనా ఎలిమెంట్ తీసుకోమంటున్నావు, ఇక్కడ ఏంటి ఎక్స్ అంటే నువ్వు ఎక్స్ అని చెప్తున్నావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లేస్ ఏ ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు, కానీ మనకి ఏకి బికి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమి మనకు లేవు కదా, అందుకని మనం సింపుల్ గా ఎక్స్ తో రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫార్ములాస్ తీసుకున్నప్పుడు మనం చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని చెప్తాం తప్ప సైన్ స్క్వేర్ 30 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 30 degrees ఈక్వల్ టు 1 అని చెప్పాం. ఫస్ట్ ఇది చెప్పి తర్వాత ఈ థీటా ప్లేస్ లో మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాం. ఇక్కడ కూడా అంతే. ఓకే, సిన్స్ ఏ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ బి అని అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది అని అర్థం. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, అంటే ఏలో ఎక్స్ ఉంది కదా, మరి బిలో కూడా ఉండాలి కదా. ఎక్స్ బిలాంగ్స్ టు బి అని చెప్పి మనకు వచ్చింది ఆన్సర్, కానీ ఇచ్చిన క్వశ్చన్ లో ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి. సో మనకు వచ్చింది కరెక్టా తప్ప? విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, అంటే మనకు వచ్చింది తప్పు. సో ఈ తప్పు ఎందుకు వచ్చింది అంటే మనం ఫస్ట్ తప్పుగా తీసుకోవడం వల్ల, ఏంటి ఇదే లెట్ us సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పి రాంగ్ తీసుకోవడం వల్ల ఇది మనకి రాంగ్ వచ్చింది. కాబట్టి therefore ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ అనేదే కరెక్ట్. ఓకేనా? సో హెన్స్ అని చెప్పి ఇది రాసేయండి ఈ స్టేట్మెంట్. ఇఫ్ ఏ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ బి అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి, then x not belongs to e అని చెప్పి కంప్లీట్. షో దట్ ఇఫ్ అని చెప్పి చూసారా, ఇది ఒక స్టేట్మెంట్. దెన్ అని చెప్పి ఇది ఒక స్టేట్మెంట్. సో మనం ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం ఇది 1 అనుకుంటే ఇది సెకండ్ స్టేట్మెంట్ అనుకుంటే ఇఫ్ దెన్ అని అన్నారు కాబట్టి మనం కేవలం 1 implies 2 అని చూపిస్తే సరిపోతుంది. అంటే 1 కన్సిడర్ చేస్తాము, సెకండ్ ప్రూవ్ చేస్తాం అంతే. ఓకే, మనం దీని ముందు ప్రాబ్లం లో ఇలాంటివి ఏం చేసామంటే నియర్లీ 3 parts, ఒక్కొక్క పార్ట్ లోని 2 cases, కాబట్టి 6 చేసాం మొత్తం ఇలాంటివి. ఓకేనా? సరే చూడండి, ఇది ఈజీ అనండి, అంత పెద్దదే ఉండదు. సో మీరు అంత పెద్దది చేయడం వల్ల ఆటోమేటిక్ గా దీని ముందు దానిలో ఇక ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తాయి. ఫస్ట్ మనకి ఏది కన్సిడర్ చేద్దాము? లెట్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి, ఇది మనకి ఇచ్చిన కండిషన్. టు ప్రూవ్, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? సి మైనస్ బి. జాగ్రత్తగా చూడండి, ఇది సి, ఇదేమో సబ్సెట్ సింబల్.
సి మైనస్ బి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి మైనస్ ఏ. ఇందాకే చెప్పుకున్నాం, ఒక సెట్ ఇంకొక సెట్ కి సబ్సెట్ అవ్వాలి అని చెప్పాలి అంటే ఫస్ట్ ఈ సెట్ లో మనం ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, అది మళ్ళీ ఈ సెట్ లో ఉందని చెప్పాలి, అంతే కదా. లెట్ x belongs to c minus b. సో x belongs to c minus b అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి a is equal to 1 2 3 తీసుకుందామండి, b is equal to 2 3 5 తీసుకుందాం. సో ఇప్పుడు a మైనస్ b అంటే ఏమవుతుంది చెప్పండి, b లో ఉన్నవి a నుండి తీసేసి a లో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయాలి. అంటే కంపల్సరిగా a మైనస్ b లో కంపల్సరిగా ఆన్సర్ వస్తుంది కదా, అంటే సెట్ వస్తుంది కదా, ఆ సెట్ లో కంపల్సరిగా a లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా b తో అసలు సంబంధం ఉండదు, అవునా కదా. సో ఇక్కడ x బిలాంగ్స్ టు c మైనస్ b, c మైనస్ b అంటే x బిలాంగ్స్ టు a మైనస్ b అంటే కంపల్సరిగా x బిలాంగ్స్ టు a లో ఉన్నవే వస్తాయి, అండ్ x నాట్ బిలాంగ్స్ టు b, b లో ఉన్నవి రావు, అంతే కదా. ఇప్పుడు దీని ప్రకారం మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, x belongs to c minus b అని అంటే x belongs to c and x not belongs to b, అంతే కదా. ఇప్పుడు since a is the subset of b అంటే a లో ఉన్న ప్రతి ఎలిమెంట్ b లో ఉంటుంది అని అన్నాడు. ఇక్కడ మీరు చూసుకుంటే వెన్ డయాగ్రామ్ ప్రకారం ఇది b అయితే ఇది a అవుతుంది, అంతే కదా సబ్సెట్ కి. x నాట్ బిలాంగ్స్ టు b అని వచ్చిందండి, అంటే ఏంటి, b లో ఎలిమెంట్ లేదు అని అర్థం. b లోనే ఎలిమెంట్ లేకపోతే a లో ఉండే ఛాన్స్ ఉందా, అసలు లేదు, ఎందుకంటే b లోపలే a అనే సెట్ ఉంది కాబట్టి సిన్స్ a is the subset of b that implies x not belongs to a. okay, so we have x belongs to c, x belongs to c అనే కండిషన్ వచ్చింది, దీని ప్రకారం x not belongs to a అనే కండిషన్ కూడా వచ్చింది. c లో ఉంటుంది, a లో ఉండట్లేదు, అంటే x belongs to c మైనస్ a అని రాసుకోవచ్చు అండి. ఇందాక మనం రాసుకున్నాం కదా a మైనస్ b అంటే a లో ఉండే ఎలిమెంటే మనకు ఆన్సర్ గా వస్తుంది కంపల్సరీగా, ఇక b లో ఉండేది అసలు సంబంధమే లేదు. సో ఇక్కడ x belongs to c, x not belongs to a అంటే మనం ఒకవేళ c ని a ని మైనస్ చేస్తే ఆన్సర్ ఎందులో వస్తుంది, అది c సెట్ లో ఉండేదో వస్తుంది, ఐ మీన్ c మైనస్ a చేస్తే మనకి c లో ఉండేదో వస్తుంది, కాబట్టి x belongs to c మైనస్ a. ఇందాక మనం ఇది తీసుకుని ఇది రాసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు మనకి ఈ కండిషన్ వచ్చింది ఇలాంటిది, దీని నుండి ఇది రాసుకుంటున్నాం, అంటే x belongs to c మైనస్ a అని. సో ఇప్పుడు చూడండి x belongs to c మైనస్ b లో తీసుకుంటే x belongs to c మైనస్ a లో వచ్చేసింది, హెన్స్ c minus b is the subset of c minus a. So that a intersection b is equal to a intersection c need not imply b is equal to c. అంటే మనము ఇంతకు ముందు కొన్ని ప్రాబ్లమ్స్ లో చూసేటప్పుడు ఇఫ్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చి దెన్ అని చెప్పి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి if a is the subset of b and b is the subset of c then a is the subset of c అని చెప్పి ఇచ్చాను. అంటే ఇది ట్రూ అయితే ఇది కూడా ట్రూ అవుతుంది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇలాంటప్పుడు మనం ఇది కన్సిడర్ చేస్తాం, అంటే ఇది యూజ్ చేసుకుని ఇది ప్రూవ్ చేసుకుంటాం. దీన్ని మనం ఇఫ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇది రాసుకుని ఇంప్లైస్ అని చెప్పి కూడా రాస్తాం. ఇక్కడ ఏమన్నారు, ఇది షో దట్ ఇక్కడ ఇఫ్ ఎప్పుడైనంత మాత్రం కాకుండా పోతే ఇక్కడ ఇఫ్ అని, ఓకే ఇఫ్ ఇక్కడ దెన్ అన్నట్టు నార్మల్ గా స్టేట్మెంట్, బట్ ఇక్కడ మనం ఆపోజిట్ ది చెప్పాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అయితే నీడ్ నాట్ ఇంప్లై బి ఈజ్ ఈక్వల్ టు సి, అంటే కంపల్సరీగా బి ఈక్వల్ టు సి అవ్వాల్సిన పని లేదు అని అర్థం. నీడ్ నాట్ అంటే అవ్వాల్సిన పని లేదు, కంపల్సరీగా అవ్వాలని లేదు అని అర్థం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అయితే ఒకవేళ ఇలా అయినా కానీ ఇలా అవ్వాలి అని కంపల్సరీ ఏం లేదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నీడ్ నాట్ అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నట్టు. బట్ ఒకవేళ ఇఫ్ అని చెప్పి దెన్ అని చెప్తే ఇది ట్రూ అని తీసుకుంటే కంపల్సరీగా ఇది అవ్వాలి, కంపల్సరీగా ఇది అవ్వాలి. నీడ్ నాట్ అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక్కడ మనం సింపుల్ గా ఈ కండిషన్ తీసేసుకుని ఇది అంటే బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అవుతుందని చూపిస్తే సరిపోద్దండి. ఇలాంటివి నీడ్ నాట్ ఎంప్లాయ్ ఐ మీన్ అవ్వాలి అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు ఇలాంటివి ప్రూవ్ చేయడానికి మనం డైరెక్ట్ గా ఐ మీన్ థియరిటికల్ గా ఏమి చేయడానికి ఉండదు, ఎగ్జాంపుల్స్ తీసుకునే చేసేయాలి. సింపుల్ గా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఒక ఎగ్జాంపుల్ తీసేసుకుంటే సరిపోద్ది.
మనకి ఏంటి ఇచ్చిన కండిషన్ గివెన్ A intersection B is equal to A intersection C. We have to show that B is not equal to C. This can be completed by taking examples. నేను చెప్పింది ఇక్కడ రాసాను. చూడండి నేను ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నానంటే A is equal to 1 2 3, B is equal to 3 4 5, C is equal to 3 9 27 ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా చూడండి ఒకసారి. A ఇంటర్సెక్షన్ B చేస్తే 1 2 3 ఇంటర్సెక్షన్ B అంటే 3 4 5 దట్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి కామన్ ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 ఒకటే ఉంది. ఓకే నెక్స్ట్ A ఇంటర్సెక్షన్ C కూడా చేద్దాం. అంటే 1 2 3 ఇంటర్సెక్షన్ C అంటే 3 9 27. ఇక్కడ కూడా కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 ఉన్నాయి. ఐ మీన్ 3 కామన్ ఎలిమెంట్స్ అంటే కామన్ ఎలిమెంట్ 3 ఒకటే ఉంది. మళ్ళీ 3 అంటే 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ అనుకుంటారు, అలా కాదు. సో యాజ్ మనకి ఏమొచ్చింది A ఇంటర్సెక్షన్ B is equal to A ఇంటర్సెక్షన్ C. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తూ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాము ఇప్పటికి. సో B is equal to C అయ్యాయా ఇక్కడ B అండ్ C ఈక్వల్ సెట్లు అయ్యాయా? ఈక్వల్ అవ్వాలి అంటే B లో ఉన్న ప్రతి ఎలిమెంట్ C లో ఉండాలి, C లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉండాలి. B లో 4 5 C లో లేవు, C లో 9 27 B లో లేవు. అంటే సో క్లియర్లీ B is not equal to C అంతే, ఇంకేమి మీరు రాయాల్సిన పని. ఓకే let A, B and C be the sets such that A union B is equal to A union C and A intersection B is equal to A intersection C. Show that B is equal to C. A, B, C అనేవి 3 సెట్లు ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తున్నాయి, ఇది అండ్ ఇది కూడా. అయితే మనం B ఈక్వల్ టు C అని చూపించాలి, అంటే 2 సెట్లు ఈక్వల్ అని చూపించాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసుకున్నాను. ఓకే వీ హ్యావ్ టు ప్రూవ్, మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది ఈ విధంగా రాసుకుంటాం. B ఈక్వల్ టు C. 2 సెట్లని మనం ఈక్వల్ సెట్స్ అని పిలవాలి అంటే రెండింటిలోని కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ కి A is equal to 1 2 3 తీసుకున్నాను, B is equal to 3 2 1 తీసుకున్నాను. సో ఇప్పుడు మనం A ఈక్వల్ టు B అని చెప్పొచ్చు, ఎందుకంటే A లోని B లోని ఎగ్జాక్ట్ గా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే ఎలిమెంట్స్ ఇస్తే చెప్తాము, మరి ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏమి ఇవ్వలేదు కదా, ఈ 2 ఈక్వల్ అని చెప్పి ఎలా చెప్తాము అంటే మనము చూపించాల్సింది ఇప్పుడు ఎలిమెంట్స్ ఏమి ఇవ్వకపోతే ఒకవేళ A B అనే 2 సెట్లు ఈక్వల్ అని చూపించాలి అంటే మనం చేయాల్సింది A is the subset of B అని చూపించాలి. అంటే A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉందని చెప్పాలి అండ్ B is the subset of A అని చెప్పాలి. B లో ఉన్న ప్రతి ఎలిమెంట్ A లో ఉందని చెప్పాలి. అయితే ఈ 2 చెప్పడం ఏంటి, A ఈక్వల్ టు B అని చూపించడం ఏంటి అని మీకు డౌట్ రావాలి. ఏంటంటే చూడండి ఇందులోనే ఉంది, A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉండాలి, ఇది ఒక కండిషన్. B లో ఉన్న ప్రతి ఎలిమెంట్ A లో ఉండాలి. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే కంపల్సరిగా A లోని B లోని ఎగ్జాక్ట్ గా సేమ్ ఎలిమెంట్స్ ఉంటేనే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి, అవునా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ A is equal to 1 2 3 తీసుకుందామండి. A is the subset of B అంటే A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉండాలి, B లో కూడా A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఉండాలి కదా. 1 2 3 తీసేసుకుందాం, ఎక్స్ట్రా 4 కూడా తీసుకుందాం మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు A is the subset of B, ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా, A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉంది. ఓకే అండ్ అగైన్ B లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా A లో ఉండాలి. B లో 1 2 3 4 ఉన్నాయి, బట్ A లో 1 2 3 ఉన్నాయి. ఈ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఈ 2 నాట్ ఈక్వల్ సెట్స్. అది కరెక్టా కదా, నాట్ ఈక్వల్ సెట్స్ అనేది కరెక్టే. ఓకే ఒకవేళ మనం B లో కూడా ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా A is the subset of B అండ్ B is the subset of A. A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉండాలి, A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉన్న ప్రతి ఎలిమెంట్ A లో ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అనుకోండి కంపల్సరిగా 2 ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ సెట్స్ చాప్టర్ లో 2 సెట్లు అంటే ఎలిమెంట్స్ ఏమి ఇవ్వలేనప్పుడు రెండింటిని ఈక్వల్ అని చూపించాలి అంటే మీరు చూపించాల్సింది ఈ 2 కండిషన్స్. ఓకేనా, మర్చిపోవద్దు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. ఓకే ఇక మన ప్రూఫ్ కి వచ్చేస్తే we have to prove B equal to C, that is we have to prove B is the subset of C and C is the subset of B. ఓకే సో ఫస్ట్లీ కేస్ 1 అని అనుకుందాం, అంటే ఫస్ట్ ప్రూవ్ చేద్దాము. కేస్ 1 టు ప్రూవ్, చూడండి లైన్ టు లైన్ జాగ్రత్తగా వినండి, లెంతీగానే ఉంటుంది బట్ మీకు ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పింది జాగ్రత్తగా వింటే. టు ప్రూవ్ B is the subset of C,
B is the subset of C. ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేద్దాం, ఆ తర్వాత ఇది ప్రూవ్ చేద్దాం. B is the subset of C అని ప్రూవ్ చేయాలంటే అర్థం ఏంటి? B లో ఉన్న ప్రతి ఎలిమెంట్ C లో ఉందని చూపించాలి. అంటే మనం ఒక ఎలిమెంట్ B లో ఉందని చెప్పి తీసుకుని మనం చివరికి వచ్చేసరికి మళ్ళీ అదే ఎలిమెంట్ C లో ఉందని చూపిస్తే అప్పుడు మనం ఇది ప్రూవ్ చేసినట్టు. B is the subset of C అని ఈ విధంగా ప్రూవ్ చేస్తే. ఓకే, అంటే ఇనీషియల్ గా లెట్ x బిలాంగ్స్ టు B అని చెప్పి తీసుకుందాం. ఓకే, B లో ఎలిమెంట్ ఉంది అని అర్థం. x అంటే x ఒక ఎలిమెంట్ అనే కాదు, నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను. B లో ఉన్న ఎలిమెంట్ A యూనియన్ B లో ఉంటుందా ఉండదండి చెప్పండి నాకు. B లో ఉన్న ఎలిమెంట్ A యూనియన్ B లో ఉంటుందా లేదా? కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే A యూనియన్ B అంటే ఏంటి? A సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, B సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ వస్తాయి, రెండిట్లోని కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ కూడా వస్తాయి, బట్ రిపిటేషన్ రాయమంతే. ఓకేనా? సో B లో ఉన్న ఎలిమెంట్ కంపల్సరీగా A యూనియన్ B లో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే B లో ఉన్న ఎలిమెంట్ తీసుకున్నా బానే ఉంది, మళ్ళీ ఇక్కడ A యూనియన్ B కి ఎందుకు వెళ్ళావు అంటే వీటికి సంబంధించి క్లూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఓకేనా? అండ్ మన గోల్ ఏంటి? B లో ఒక ఎలిమెంట్ తీసుకుని అది మళ్ళీ C లో ఉందని చూపించాలి. అంటే C ని తీసుకురావాలి కదా దీని నుండి, మరి ఇక్కడ B A గా ఉన్నాయి. సో అంటే స్టెప్ టు స్టెప్ అలా C ని తీసుకొస్తామన్నమాట. ఓకే, జాగ్రత్తగా వినండి ఫస్ట్, అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది బట్ అలవాటు అయిపోద్ది, ఈజీగానే ఉంటాయి. ఏమి మీకు కంగారు పడొద్దండి. ఏదైనా సరే అది నిజంగా కష్టమైనా కానీ మనం దాన్ని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి తప్ప అది కష్టం కష్టం అనుకుంటే ఇంకా మనం అది ఎప్పటికీ చేయలేము. ఓకేనా? నేను చెప్తాను కదా ప్రతి స్టెప్ కూడా నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు x బిలాంగ్స్ టు A యూనియన్ B సరిపోయింది కదా. x బిలాంగ్స్ టు A యూనియన్ B ఈక్వల్ టు A యూనియన్ C. అంటే A యూనియన్ B ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? A యూనియన్ C. దట్ ఇంప్లైస్ x బిలాంగ్స్ టు A యూనియన్ C అంటే మనం ఏం రాసుకోవచ్చు? x బిలాంగ్స్ టు A ఆర్ x బిలాంగ్స్ టు C. అదేంటి ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే ఆపరేషన్ ఆన్ సెట్స్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను యూనియన్ లో చెప్పాను. యూనియన్ కి సెట్ బెటర్ ఫామ్ ఏమవుతుంది అంటే A యూనియన్ B ఈక్వల్ టు x సచ్ దట్, ఇలా స్లాష్ అయినా పెట్టచ్చు అండి, ఇదైనా పెట్టచ్చు, సెమీకోలన్ అయినా పెట్టచ్చు. x సచ్ దట్ x బిలాంగ్స్ టు A ఆర్ x బిలాంగ్స్ టు B అని చెప్పుకున్నాం. అంటే దీని అర్థం A లో ఉన్నాయి లేదా B లో ఉన్నాయి అని కాదు. A లో ఉన్నాయి వస్తాయి, లేదా B లో ఉన్నాయి వస్తాయి, లేదంటే రెండిట్లో ఉన్నాయి కూడా వస్తాయి అని అర్థం. సో x బిలాంగ్స్ టు A యూనియన్ C అంటే ఇది ఖచ్చితంగా A లో ఉంటుందని చెప్పలేం మనం, అలాగే ఇది ఖచ్చితంగా C లో ఉంటుందని చెప్పలేం. రెండిట్లోనే ఎందులోనైనా ఉండొచ్చు, అందుకని ఆర్ అని పెట్టాను. ఓకే, చూడండి ఇక్కడ ఇఫ్ x బిలాంగ్స్ టు C అంటే రెండు కండిషన్స్ మనం తీసుకోవాలి. x బిలాంగ్స్ టు C దెన్ proof is complete. Proof is complete కాదు, then B is the subset of C. అదేంటి x belongs to C తీసుకుంటే ఇది వచ్చే ఇది ఎందుకు వచ్చినట్టు అని అంటే మనం x belongs to B అని తీసుకున్నాం కదా. ఇప్పుడు x belongs to B తీసుకుంటే మీకు ఇందాక చెప్పాను, x belongs to B తీసుకుంటే చివరికి వచ్చేసరికి x belongs to C అని వస్తే మనకి B is the subset of C అని చెప్పొచ్చు అని. సో ఇప్పుడు x belongs to B అనేది మన దగ్గర ఉంది. మనకి తర్వాత మనం ముందుకు వెళ్ళినప్పుడు రెండు కండిషన్స్ వచ్చాయి. ఇందులో మళ్ళీ ఇది గాని ఇది గాని ఒకవేళ ఇది తీసుకున్నాం అనుకోండి, x బిలాంగ్స్ టు B, x బిలాంగ్స్ టు C కాబట్టి దెన్ B is the subset of C అని చెప్పేయచ్చు. ఓకేనా? అందుకనే ఇఫ్ ఇది తీసుకుంటే ఇది అయిపోద్ది. ఒకవేళ అదర్వైజ్ ఇఫ్ x బిలాంగ్స్ టు A, మరి ఈ కండిషన్ కూడా చెక్ చేయాలి కదా. ఓకేనా? అదర్వైజ్ ఇఫ్ x బిలాంగ్స్ టు A, మన దగ్గర ఉన్న కండిషన్ ఏంటి? x బిలాంగ్స్ టు B. We have x belongs to B. సో ఇప్పుడు x belongs to A అండ్ x belongs to B అంటే x అనే ఎలిమెంట్ A లోనే ఉంది మరియు B లోనే ఉంది, రెండింటిలోనే ఉంది. అంటే therefore x belongs to A intersection B. ఓకే, మళ్ళీ x belongs to A intersection B అంటే మనం ఏం రాసుకోవచ్చు? A intersection C, ఎందుకంటే రెండు ఈక్వల్ కదా. ఇప్పుడు మళ్ళీ x belongs to A intersection C అంటే అర్థం ఏంటండి? x అనేది A లోని ఉంది, x అనేది C లో కూడా ఉంది, ఎందుకంటే ఇంటర్సెక్షన్ కాబట్టి. దట్ ఇంప్లైస్ x belongs to A అండ్ x belongs to C. యూనియన్ వస్తే ఆర్ వస్తుంది, ఇంటర్సెక్షన్ వస్తే అండ్ వస్తుంది, అంటే రెండిట్లోనే ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం ఈ కండిషన్ తీసుకుంటే B is the subset of C మనం ప్రూవ్ చేయాల్సింది అయిపోయింది. ఒకవేళ మరి ఆర్ అన్నట్టు ఇది కూడా చూడాలి కదా. ఇది తీసుకుంటే we have అని చెప్పి మనకి చివరికి కండిషన్ ఏమొచ్చిందండి? x belongs to A అని కండిషన్ తీసుకున్నాం, మళ్ళీ మనకి చివరికి ఏమొచ్చింది? x belongs to C అనే వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? therefore if x లేదంటే ఇఫ్ కూడా రాయొద్దు,
దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని తీసుకుంటే మనకు చెప్పక వచ్చిన కండిషన్స్ ఏంటండి, ఎక్స్ బిలాంగ్స్ టు సి. మరి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కూడా వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకుని చేస్తేనే మళ్ళీ ఎక్స్ బిలాంగ్స్ టు సి వచ్చింది. అంటే ఇక్కడ మనకి రెండు కండిషన్స్ లో ఏ తీసుకున్నా గానీ మనకు కావాల్సిన ఎక్స్ బిలాంగ్స్ టు సి అనేది వచ్చేసినట్టే ఫైనల్ గా. దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. బి లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ సి లో ఉంది. దేర్ఫోర్ బి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ సి. ఓకే, మనం ఇదే విధంగా ఇది ప్రూవ్ చేయాలి. సేమ్ ఇదే విధంగా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు చెప్పండి. టు ప్రూవ్ సి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి, ఫస్ట్ ఏం చేయాలి, మనం ఎక్స్ బిలాంగ్స్ టు సి అని చెప్పి ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. ఇది చివరికి వచ్చేటప్పుడు మనం ఏమని చూపించాలి, సి లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ బి లో ఉందని చూపించాలి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంతే కదా, ఇలా చేస్తే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు సి తీసుకుందాం. లెట్ మనం తీసుకుంటున్నప్పుడు లెట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. సో ఎక్స్ బిలాంగ్స్ టు సి లో ఉంది అంటే మనం చివరికి బి లో ఉందని తీసుకోవాలి కదా. సో ఎక్స్ బిలాంగ్స్ టు సి అంటే కంపల్సరీగా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ సి. యూనియన్ లో ఉంటుంది కదా, ఏ యూనియన్ సి లో ఏ లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి, సి లో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో నేను ఇక్కడ సి లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, అది కంపల్సరీగా యూనియన్ లో కూడా ఉంటుంది. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ సి. దీని నుండి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ సి అంటే దీని ప్లేస్ ఏం రాసుకోవచ్చండి, ఏ యూనియన్ బి. ఇందాకేమో ఏ యూనియన్ బి అని చెప్పి రాసుకున్నాం, ఎందుకంటే బిని తేవడం కోసం, సారీ సిని తేవడం కోసం. ఫస్ట్ ఏ యూనియన్ బి రాసి తర్వాత దాని ప్లేస్ లో ఏ యూనియన్ సి రాసుకున్నాం, ఎందుకంటే సిని తేవడం కోసం. ఇప్పుడు ఏంటి, సి ఉంది, దీని నుండి మనం బిని తీసుకురావాలి, అందుకని దీని ప్లేస్ లో ఏ యూనియన్ బి రాసుకున్నాం. సో ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అంటే దీని తర్వాత స్టెప్ లో మనం ఏం రాస్తామండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, చూడండి ఇది మనకు రెండు కండిషన్స్ వచ్చాయి. ఎక్స్ బిలాంగ్స్ టు సి కదా, ఒకవేళ ఎక్స్ బిలాంగ్స్ టు బి అనుకోండి, అప్పుడు దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు సి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే ఏమవుతుంది, సి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. అంతే కదా, ఇక్కడ అయిపోతుంది. మరి ఈ కండిషన్ కూడా చెక్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, మన దగ్గర ఉన్న కండిషన్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు సి, వీ హ్యావ్ ఎక్స్ బిలాంగ్స్ టు సి. ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ లోని ఉంది, సి లోని ఉంది. ఓకే, దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ సి, రెండింటిలోనే ఉంది కాబట్టి. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అంటే మనం ఏం రాసుకోవచ్చండి, ఏ ఇంటర్సెక్షన్ బి. దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటర్సెక్షన్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి లో ఎక్స్ ఉందంటే అర్థం ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, సారీ ఆర్ రాయకూడదు, అండ్ రాయాలి, అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. మనం ఒకవేళ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఈ కండిషన్ తీసుకుని ప్రొసీడ్ అయినా కానీ చివరికి మనకి ఎక్స్ బిలాంగ్స్ టు బి అనే వచ్చింది. సో ఫైనల్ గా మనం ఎక్స్ బిలాంగ్స్ టు సి అని తీసుకుంటే ఫైనల్ గా వచ్చిన కండిషన్ ఏంటి, ఇది డైరెక్ట్ గా ఎక్స్ బిలాంగ్స్ టు బి అని వచ్చేసింది. ఒకవేళ ఈ కండిషన్ తీసుకున్నాం మళ్ళీ చివరికి మనకి ఎక్స్ బిలాంగ్స్ టు బి అనేది వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు సి దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే సి లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కూడా బి లో ఉంటుంది. హెన్స్ మనం ఏం రాసుకోవచ్చండి, సి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఓకే, సి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. కొంచెం పైన రాస్తాను. హెన్స్ సి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఇప్పుడు ఇందా కేస్ 1 ఇది కేస్ 2, ఇక్కడ నుండి పక్కన రాసుకోండి. దీని కింద ఫ్రమ్ 2 cases we conclude that B is the subset of C and C is the subset of B. Hence B equal to C. ఓకే, ఇది అర్థమైతే చాలా బాగుంటది, అర్థం కాకపోతే అంత ఇరిటేటింగ్ గా ఉంటది. ఒక 1, 2, 3 టైమ్స్ ఒకసారి చూడగండి. కొంచెం మీకు ఇవి చేయడం అలవాటు అవ్వాలి. ఈ నోటేషన్స్ ఇవి రాసుకోవడం ఇవన్నీ కూడా అలవాటు అయితే కొత్తగానే ఉంటుంది కంపల్సరీ, అందులో డౌటే లేదు. ఫస్ట్ టైంనే అర్థం కాదు. ఓకేనా, ఇవి నోటేషన్స్ ఇవన్నీ కూడా కొత్తవి కాబట్టి మనకి చాలా ఇబ్బందిగా ఉంటాయి, చాలా చిరాకుగా ఉంటది. బట్ మీరు చేస్తూ ఉంటే మాత్రం ఆటోమేటిక్ గా అలవాటు అయిపోద్ది, అందులో డౌటే లేదు. ఓకేనా, కాదు ఇదంతా ఒక సింగిల్ క్వశ్చన్ లాంటిదే. షో దట్ ద ఫాలోయింగ్ 4 కండిషన్స్ ఆర్ ఈక్వివాలెంట్. మనకి 4 కండిషన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ కండిషన్స్ అనొచ్చు, లేదంటే వీటిని మనము స్టేట్మెంట్స్ అని కూడా పిలవచ్చు మ్యాథమెటికల్ గా. ఓకేనా, కండిషన్స్ అన్నా స్టేట్మెంట్స్ అన్నా ఒకటే ఇంచుమించు.
ఈ కండిషన్స్ ని మనం ఈక్వివాలెంట్ అని ప్రూవ్ చేయాలి అంట. అయితే ఈక్వివాలెంట్ అంటే అర్థం ఏంటి అంటే మనకి 4 కండిషన్స్ ఇచ్చారు కదండి. డైరెక్ట్ గా నేను నెంబర్స్ వేస్తున్నాను. 1 2 3 4 కండిషన్స్ ఇచ్చారు కదా. ఈ 4 కండిషన్స్ ని ఈక్వివాలెంట్ అని చెప్పాలి అంటే మనం ఏం చూపించాలి అంటే ఒక కండిషన్ ట్రూ అయితే కంపల్సరిగా మిగిలిన 3 కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. ఈ విధంగా అయినట్టయితే మనం ఈ 4 కండిషన్స్ ని లేదా ఈ 4 స్టేట్మెంట్స్ ని ఈక్వివాలెంట్ అని చెప్పొచ్చు. అయితే కేవలం ఫస్ట్ కండిషన్ కాదండి దాని అర్థం. 4 కండిషన్స్ లో ఏదో ఒక్కటి ట్రూ అయితే ఆటోమేటిక్ గా మిగిలిన 3 కూడా ట్రూ అవ్వాలి. అది ఈక్వివాలెంట్ అంటే మీనింగ్. మరి మనం దీన్ని మ్యాథమెటికల్ గా ఎలా అప్రోచ్ అవుతాము అంటే అది తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ ఇంప్లైస్ ఈ డబుల్ ఇంప్లైస్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. దీన్ని 1 ఇంప్లైస్ 2 అని చదవచ్చు మ్యాథమెటికల్ గా. థియరిటికల్ గా అయితే ఇఫ్ అని చెప్పి దెన్ అని చెప్పి రాస్తాం. అంటే ఇఫ్ అని చెప్పి ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తాము, దెన్ అని చెప్పి తర్వాత ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తాం. అవునా కదా? వీటి అర్థం ఏంటి అని అంటే ఫస్ట్ ఇది థియరిటికల్ మీనింగ్ చూద్దాం, తర్వాత దీని అర్థం తెలుసుకుందాం. ఇఫ్ అని చెప్పి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాం కదా, దెన్ అని చెప్పి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఇది ట్రూ అయితే ఇది కూడా కంపల్సరీగా ట్రూ అవ్వాలి అని అర్థం. ఇఫ్ అండ్ దెన్ అని ఇస్తే అర్థమైందండి. ఇది ట్రూ అయితే అంటే ఇది కరెక్ట్ అయితే కంపల్సరీగా ఇది కూడా కరెక్ట్ అవ్వాలి అని అన్నప్పుడు మనం ఇఫ్ అండ్ దెన్ అనేది యూజ్ చేస్తాం. నార్మల్గా ఇంగ్లీష్ లోనైనా ఏ సబ్జెక్ట్ లోనైనా కానీ. ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో దీన్నే మనం ఈ విధంగా సింగిల్ ఇంప్లైస్ అని చూపిస్తాం అన్నమాట. అంటే 1 ఇంప్లైస్ 2 అంటే 1 ట్రూ అయితే కంపల్సరీగా 2 కూడా ట్రూ అవ్వాలి అని అర్థం. ఇప్పుడు మరి ఇది యాక్చువల్లీ దీని మీనింగ్ మనము ఇక్కడ మ్యాథమెటిక్స్ లో ఈ విధంగా రాసి ఇది ప్రూవ్ చేయాలని చెప్పి అంటాం. ఇది ప్రూవ్ చేయడం అంటే ఇది ట్రూ మీనింగ్ ఏం చెప్పానంటే జాగ్రత్తగా వినండి ఒక్కసారి. ఇది అర్థమైతే మనకి ఈ ప్రూఫ్ బాగా అర్థమవుతుంది మీకు. అందుకోసం ఇది ట్రూ అయితే ఇది కూడా ట్రూ అవ్వాలి అనేది దీని మీనింగ్. మనం ఒకవేళ ఇది ప్రూవ్ చేయాలనుకోండి మ్యాథమెటిక్స్ లో ఎలా తీసుకుంటామంటే ఈ ఫస్ట్ కండిషన్ ని మనం కన్సిడర్ చేస్తాం. అంటే యూజ్ చేసుకుని ఈ సెకండ్ కండిషన్ ని ప్రూవ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఫస్ట్ కండిషన్ యూజ్ చేసుకుని సెకండ్ కండిషన్ ప్రూవ్ చేసేసామో అప్పుడు 1 ఇంప్లైస్ 2 అని చెప్పి రాస్తాం. అంటే ఇది ట్రూ అయితే ఆటోమేటిక్ గా ఇది కూడా ట్రూ వచ్చింది అని చెప్పి మనం చూపిస్తాం ఇప్పుడు సమ్ చేసిన తర్వాత. అర్థమైందండి అది. నెక్స్ట్ మరి ఈ డబుల్ ఇంప్లైస్ సింబల్ ఏంటి? 1 డబుల్ ఇంప్లైస్ 2 అని అనొచ్చు. మనం నార్మల్ గా థియరిటికల్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఈ డబుల్ ఇంప్లైస్ అన్నమాట. దీన్నే ఈ విధంగా కూడా రాస్తూ ఉంటారు. ఈ సెకండ్ స్టేట్మెంట్ వస్తుంది. ఇక్కడ ఇంప్లైస్ అంటే ఓన్లీ ఒకవే, ఇది ట్రూ అయితే కంపల్సరీగా ఇది ట్రూ అవ్వాలి అన్నట్టు. ఇక్కడ డబల్ బోత్ వేస్ గానే వస్తుంది. డబల్ ఈ వే వస్తుంది మరి ఇటు వే కూడా వస్తుంది. అంటే ఇది ట్రూ అయితే ఇది కూడా ట్రూ అవ్వాలి అండ్ ఇది ట్రూ అయితే ఇది కూడా ట్రూ అవ్వాలి అన్నట్టు దీని అర్థం. ఓకేనండి. ఇప్పుడు మనము దీన్నే ఈ 2 విధాలుగా రాసుకోవచ్చు. అంటే 1 ఇంప్లైస్ 2 ఈ డైరెక్షన్ మరియు 2 ఇంప్లైస్ 1 ఇదిగోండి. సో ఇప్పుడు మనం మ్యాథమెటికల్ గా ఇది ప్రూవ్ చేయాలి అంటే ఈ విధంగా ప్రూవ్ చేయాలి అంటే ఇది ప్రూవ్ చేయాలి ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనండి. ఇంప్లైస్ డబుల్ ఇంప్లైస్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 4 కండిషన్స్ ఈక్వివాలెంట్ అని చెప్పాలి అంటే మనము ఇది ప్రూవ్ చేస్తే సరిపోద్ది. అదేంటి ఈక్వివాలెంట్ అని అంటే ఒక కండిషన్ ట్రూ అయితే మిగిలినవన్నీ కూడా ట్రూ అవ్వాలి. ఇప్పుడు 4 కండిషన్ లో ఏదో ఒక కండిషన్ ట్రూ అని చెప్పితే అని మనం తీసుకుంటే మిగిలినవన్నీ కూడా ట్రూ అవ్వాలి. అలాంటప్పుడే ఈ 4 కండిషన్స్ ఈక్వివాలెంట్ అని చెప్పాను. అయితే నేను చెప్పిన దానికి ఇక్కడ రాసిన దానికి సంబంధం ఏంటి ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇనీషియల్ గా నేను ఫస్ట్ కండిషన్ ఒకటి ట్రూ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, మన ఈక్వివాలెంట్ ప్రకారం మిగిలినవన్నీ కూడా ట్రూ అవ్వాలి కదా. అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా ట్రూ అవ్వాలి. చూడండి ఫస్ట్ కండిషన్ ట్రూ అని తీసుకున్నాను కదా, ఇంప్లైస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా సెకండ్ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. మళ్ళీ ఇంప్లైస్ ఉంది కాబట్టి థర్డ్ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. మళ్ళీ ఇంప్లైస్ ఉంది కాబట్టి ఫోర్త్ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. సో టోటల్ గా ఫస్ట్ కండిషన్ ట్రూ అని చెప్పి తీసుకుంటే మిగిలిన 3 కూడా ట్రూ అయ్యాయి. అవునా కదా. ఒకవేళ ఫస్ట్ కాకుండా నేను థర్డ్ కండిషన్ ఫస్ట్ ట్రూ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఈక్వివాలెంట్ ప్రకారం మిగిలిన ఫస్ట్ సెకండ్ ఫోర్త్ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి కదా. ఒకసారి చూద్దాం దీని నుండి.
థర్డ్ కండిషన్ ఎంప్లాయిస్ ఫోర్త్ కండిషన్, ఇది ట్రూ కాబట్టి కంపల్సరీగా ఇది ట్రూ అయిపోతుంది. మళ్ళీ ఫోర్త్ ఎంప్లాయిస్ 1, ఇది ట్రూ అయింది కాబట్టి ఇది కూడా కంపల్సరీగా ట్రూ అయిపోతుంది. మళ్ళీ 1 ఎంప్లాయిస్ 2 కాబట్టి ఇది కూడా ట్రూ అయిపోతుంది. చూడండి, థర్డ్ కండిషన్ ట్రూ అని తీసుకుంటే మిగిలినవన్నీ కూడా ట్రూ వచ్చేసాయి. ఓకేనా, అంటే దీనిలో మనకి ఈక్వివాలెంట్ కండిషన్ ఉంది. ఓకే, 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈక్వివాలెంట్ అని చూపించాలి అంటే మీరు సింపుల్ గా ఇది ఫాలో అయితే సరిపోతుంది, సింపుల్ గా అయిపోతుంది. సరే, ఇప్పుడు చక్కగా మనము దీని అంతా ఒకేసారి ప్రూవ్ చేయడానికి కుదరదండి. ఫస్ట్ ఇది ప్రూవ్ చేయాలి, 1 ఎంప్లాయిస్ 2, తర్వాత ఇది ప్రూవ్ చేయాలి, తర్వాత ఇది, తర్వాత ఇది. టోటల్ గా మనకి 4 కేసెస్ వస్తాయి. అవన్నీ కూడా నేను సెపరేట్ చేసి మీకు అర్థమయ్యే విధంగా రాస్తాను, మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఓకే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను. ఫస్ట్ గివెన్ 4 కండిషన్స్ అండ్ మనం ఏం ప్రూవ్ చేయాలి అనేది కూడా. టు ప్రూవ్ అంటే మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది రాసుకోవాలి. 4 కండిషన్స్ ఆర్ ఈక్వివాలెంట్, దట్ ఈస్ అంటే మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోద్ది, వీ హ్యావ్ టు ప్రూవ్ అని చెప్పి ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇది చక్కగా నోట్ చేసుకోండి. 4 లైన్స్ కూడా ఇందాక 4 లైన్స్ రాశాను కదండి, దాని కింద ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోండి. కేస్ 1 అని చెప్పి మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి, మనం టోటల్ గా ప్రూవ్ చేయాల్సింది ఇది. ఇందులో ఫస్ట్ ప్రూవ్ చేయాల్సింది 1 ఎంప్లాయిస్ 2 కదా. సో టు ప్రూవ్ 1 ఎంప్లాయిస్ 2 అని చెప్పి రాసాం. ఈ విధంగా మనం ఈ కండిషన్ ని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏది కన్సిడర్ చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఎంప్లాయిస్ 2 అంటే ఇది కన్సిడర్ చేయాలి, అంటే యూజ్ చేసుకుని ఇది ప్రూవ్ చేయాలి. సో కన్సిడర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. మనం ఏది ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 5. సరే చూడండి, ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అంటే అర్థం ఏంటి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బి లో ఉంది. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి. ఎందుకంటే జాగ్రత్తగా చూడాలి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బి లో ఉంది. ఓకే, నెక్స్ట్ దేర్ఫోర్ దేర్ ఈస్ నో ఎలిమెంట్ ఇన్ ఏ విచ్ ఆర్ నాట్ ఇన్ బి. అంటే బి సెట్ లో లేని ఎలిమెంట్ ఏ సెట్ లో కూడా లేదు ఎక్స్ట్రాగా. ఓకేనా, అంటే బి సెట్ లో లేని ఎలిమెంట్ ఇంకా ఎక్స్ట్రాగా ఏలో ఏమీ లేదు. ఒకవేళ బి సెట్ లో లేని ఎలిమెంట్ ఏలో ఉందనుకోండి, అప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అవ్వదు కదా. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అన్నారు కదా, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉండాలి కదా. దాని ప్రకారం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 4 సరిపోయింది కదా ఈ కండిషన్. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది. ఇక్కడ ఇది చూడండి, దేర్ ఈస్ నో ఎలిమెంట్ ఇన్ ఏ విచ్ ఆర్ నాట్ ఇన్ బి. అంటే బి సెట్ లో లేని ఎలిమెంట్ ఎక్స్ట్రాగా ఏమి కూడా ఏలో లేదు అని అంటున్నాం, అంతే కదా. ఇప్పుడు బి సెట్ లో 5 లేదండి, 5 అనే ఎలిమెంట్ ఇందులో ఉందా, లేదు. బి సెట్ లో 10 లేదు, 10 అనే ఎలిమెంట్ ఇందులో ఉందా, లేదు. అది నేను ఇక్కడ రాశాను, బి సెట్ లో లేని ఎలిమెంట్ ఏ సెట్ లో కూడా లేదు అని చెప్పి రాసుకున్నాం అంతే. ఓకే, ఇప్పుడు మరి ఈ విధంగా లేనప్పుడు అంటే ఎక్స్ట్రాగా ఏలో ఎలిమెంట్స్ ఏమి లేనప్పుడు మనం మైనస్ చేసాం అనుకోండి, అంటే ఏ మైనస్ బి చేసాం అనుకోండి, ఏం చేస్తాము, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఏ నుండి తీసేస్తాం. ఓకే, అంటే 1 2 3 తీసేసి ఇక రిమైనింగ్ ఏలో మిగిలిన ఎలిమెంట్స్ ఆన్సర్ గా రాస్తాం. ఓకేనా, సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ బెటర్ ఫామ్ గా మనం ఏ విధంగా రాస్తాము, ఏ మైనస్ బిని x such that x belongs to a and x not belongs to b. దీని ప్రకారం ఏంటి, x అనేది అంటే ఎలిమెంట్ అనేది a లో ఉండాలి, b లో ఉండకూడదు. ఆ విధంగా మనకి ఎలిమెంట్స్ ఏమన్నా వస్తున్నాయా, రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఏ అనేది b కి సబ్సెట్ కదా. సో a లో ఉన్న ప్రతి ఎలిమెంట్ b లో ఉంది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి మనకి ఎంప్టీ సెట్ వస్తుంది అన్నమాట. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ కండిషన్ మనకి ప్రూవ్ అయిపోయినట్టే. కండిషన్స్ అన్ని కూడా చాలా దగ్గరగా ఉంటాయండి, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. కాకపోతే కొంచెం మనం తెలిసిన దాన్ని కొంచెం ఇక్కడ థియరిటికల్ ఫామ్ గా రాసుకోవాలి అంతే. నేను ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు చెప్తాను, ఈ ఎగ్జాంపుల్స్ బట్టి వీటిని అర్థం చేసుకోండి. ఎగ్జామ్ లో మాక్సిమం ఈ ఎగ్జాంపుల్స్ రాయొద్దు. ఓకే, అంటే థియరం కదా, దీనికి ఎగ్జాంపుల్స్ అవసరం లేదు, ఇది రాస్తే సరిపోద్ది. కేస్ 2 టు ప్రూవ్ 2 ఎంప్లాయిస్ 3 అంటే సెకండ్ కండిషన్ ఎంప్లాయిస్ థర్డ్ కండిషన్. అంటే సెకండ్ కండిషన్ మనం యూజ్ చేసుకుని థర్డ్ కండిషన్ ని ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏంటండి, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 5. ఇది మనం యూజ్ చేసుకుని వీ హ్యావ్ టు ప్రూవ్ థర్డ్ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి, జాగ్రత్తగా చూడండి. సిన్స్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 5 అంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 5 కదా, అదే నేను ఇక్కడ రాసుకున్నాను. a మైనస్ b ఈక్వల్ టు 5 కాబట్టి a ఇస్ ద సబ్సెట్ ఆఫ్ b అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం చూడండి, a ఇస్ ద సబ్సెట్ ఆఫ్ b అవ్వడం వలన
ఏ మైనస్ బి అంటే ఏ నుండి బిగా ఉన్న ప్రతి ఎలిమెంట్ తీసేస్తే 5 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఏ నుండి బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ తీసేస్తే 5 వచ్చింది. అంటే అర్థం ఏంటి, బిలో లేని ఎలిమెంట్ ఏలో కూడా లేదు, ఇంకా ఎక్స్ట్రాగా ఎలిమెంట్ కూడా ఏమీ లేవనే కదా అర్థం. అంటే ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అని కదా. ఈ కండిషన్ అవడం వల్లే కదా ఎలా వచ్చింది. ఇప్పుడు మనం ఈ కండిషన్ ఉంది, ఇది వచ్చిందంటే దానికి కారణం ఇదే. అందుకోసం సిన్స్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి కంపల్సరీగా ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. చూసారా, మనం మళ్ళీ బ్యాక్ వచ్చి ఫ్రంట్ అయినట్టు అయింది అంతే, చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అని తెలిసింది కదా. నెక్స్ట్ ఇఫ్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి, ఒకవేళ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అనుకోండి, దెన్ ఏ యూనియన్ బి చేస్తే మళ్ళీ బిఏ వస్తుంది. అదేంటి ఇది ఎలా వస్తుంది అంటే, ఈ కండిషన్ ప్రకారం ఒక సెట్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు ఏ యూనియన్ బి చేయండి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, యూనియన్ అంటే మొత్తం ఏ సెట్ లో ఉన్నవి బి సెట్ లో ఉన్నవి కూడా వచ్చేస్తాయి, రిపిటేషన్ లేకుండా రాసుకోవాలి. అంటే 1 2 3. సో ఆన్సర్ ఎంత వచ్చిందండి, మళ్ళీ మనకి బి అనేది వచ్చింది. ఎప్పుడైనా సరే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అని అన్నప్పుడు మనకి ఏ యూనియన్ బి చేస్తే కంపల్సరీగా పెద్ద సెట్టే అంటే సూపర్ సెట్టే వస్తుంది. సో దీని ప్రకారం ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి రాసుకున్నాను. సో సెకండ్ కండిషన్ తీసుకుని మనం థర్డ్ కండిషన్ ప్రూవ్ చేసేసాం కాబట్టి హెన్స్ 2 ఇంప్లైస్ 3. ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఒకవేళ అంటే తర్వాత చూసినప్పుడు కూడా మళ్ళీ అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్స్ కూడా పక్కన రాసుకోండి. ఎగ్జామ్ లో రాసిన పర్వాలేదు, అంటే నేను యాక్చువల్గా ఇందాక రాయొద్దని చెప్పాను, రాసిన ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ తీరం కదా అని చెప్పి నేను రాయొద్దన్నాను. మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఇప్పుడు ఇది ఉంది ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఎలా వచ్చింది అనేది మళ్ళీ మీకు తర్వాత చూసినప్పుడు డౌట్ వస్తుంటది కదా, అందుకని పక్కన చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పి నేను ఇక్కడ రాశాను కదా, అది రాసుకోండి. అలాగే కేస్ 1 లో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది పక్కన రాసుకోండి చిన్నగా, మరి పెద్దగా రాసేకుండా చిన్నగా జస్ట్ నోట్ చేసుకోండి రఫ్ గా. ఓకే, నెక్స్ట్ కేస్ 3, ఇది కూడా మనకి కేస్ 2 లాగే ఉంటుంది. చూడండి, టు ప్రూవ్ 3 implies 4 అంటే థర్డ్ కండిషన్ యూజ్ చేసుకుని ఫోర్త్ కండిషన్ ని మనం ప్రూవ్ చేయాలి. సో కన్సిడర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, వీ హ్యావ్ టు ప్రూవ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. డైరెక్ట్ గా ఒక మాట చెప్పాలి అంటే ఈ ప్రూఫ్ లో ఈ మ్యాటర్ రాసేది ఎక్కువ ఉంటుంది తప్ప మనం సమ చేసేది చాలా తక్కువ ఉంటుంది. అంతే కదా, ప్రతి దానికి కేసు అని చెప్పి కింద స్టేట్ ఇందులోనే 2 లైన్స్ వచ్చేస్తున్నాయి. సో ప్రతి కేస్ కి మొత్తం మనకి ఎన్ని కేసెస్ వస్తాయి, 1 2 3 4 కేసెస్ వస్తాయి. 4 కేసులని 2 లైన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసేదానికి మళ్ళీ 8 లైన్స్ వచ్చేస్తుంది అందులోనే. ఓకేనా, ప్రూఫ్ లో ఒక రకమైన ప్లస్ పాయింట్ ఇది. సరే, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని అంటే మనం మళ్ళీ బ్యాక్ వస్తే కనుక ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఏ అనేది బి కి సబ్సెట్ అవుతుంది. అంటే ఏతో కంపేర్ చేస్తే బిలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా, అంటే బి అనేది సూపర్ సెట్ అవుతుంది దీని ముందు చెప్పుకున్న దాని ప్రకారం. సో ఏ యూనియన్ సిన్స్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఇది అయ్యింది, ఈ కండిషన్ మనకు ఉంది కాబట్టి సిన్స్ అని చెప్పి రాసుకున్నాం. కండిషన్ ఆల్రెడీ ఉన్నప్పుడు లేదా మనకు ఒక దాని గురించి తెలిసినప్పుడు సిన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కండిషన్ ఉంది కాబట్టి సిన్స్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, సో ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఈ కండిషన్ అయింది కాబట్టి కంపల్సరీ ఇది కూడా అవుతుంది. ఓకే, ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అయితే మరి ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వస్తుంది ఒక్కసారి చెక్ చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకుందాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి సరిపోయింది కదా. ఇప్పుడు ఇంటర్సెక్షన్ చేసేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు కామన్ గా ఉన్న ఎలిమెంట్స్, కామన్ గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయండి 1 2 అంటే 1 2 అంటే సెట్ ఏ సెట్ ఏ వస్తుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నమాట. దీని నుండి మీరు 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. ఏ అనేది బి కి సబ్సెట్ అయింది అనుకోండి, మనం ఏ యూనియన్ బి చేస్తేనేమో బి వస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తేనేమో ఏ వస్తుంది. అర్థమైందా, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరే, హెన్స్ ప్రూవ్ అయిపోయింది కదా ఇది, కాబట్టి హెన్స్ 3 ఇంప్లైస్ 4 అంతే. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 4 లాస్ట్ కేసు. ఫ్రెండ్స్, ఈ మిస్లేనియస్ ఎక్సర్సైజ్ కంప్లీట్ గా పీడిఎఫ్ కోసం ఈ వీడియో కింద కామెంట్ లో మిస్లేనియస్ ఎక్సర్సైజ్ అని చెప్పి కామెంట్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను. అందులో మీకు కంప్లీట్ గా నోట్స్ ఉంటుంది, అంటే కొత్తదేమీ కాదు, నేను ఇక్కడ చెప్పింది అక్కడ ఉంటుంది. ఓకేనా, సరే ఇక్కడ 4th కేసులో చూడండి, మనం ఏం ప్రూవ్ చేయాలి, 4 ఇంప్లైస్ 1 అంటే 4th స్టేట్మెంట్ తీసుకోవాలి, ఫస్ట్ స్టేట్మెంట్ ప్రూవ్ చేయాలి.
So consider A intersection B is equal to A. We have to prove A is the subset of B. ఇక్కడ మనం ముందు చేసిన దాని ప్రకారం A intersection B is equal to A అవ్వాలి అంటే కంపల్సరీగా A is the subset అవ్వాలి అని చెప్పి ఇక్కడ రాసేయడం కాదండి. మనం దీని ముందు మరి అలాగే చేసాం కదండి, మీకు డౌట్ రావచ్చు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం డైరెక్ట్ గా తీసుకున్నది ప్రూవ్ చేయాల్సింది తీసేసుకొని చేయలేదు. ఇప్పుడు దీని ముందు కేసులో 3 implies 4 చేసాం. 3 implies 4 లో మనం 3 కండిషన్ తీసుకున్నాం, అంటే A యూనియన్ B is equal to B తీసుకున్నాము. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, 4th కండిషన్ అంటే A ఇంటర్సెక్షన్ B is equal to A తీసుకున్నాం. మనం డైరెక్ట్ గా ఈ రెండు తీసేసుకొని చెప్పేయాలి. ఇది ఫస్ట్ తీసుకుని దీని నుండి మనం వేరే స్టేట్మెంట్ తీసుకున్నాం, ఏంటి A is the subset of B అనేది. అప్పుడు దీనికి వెళ్దాం. అర్థమైందండి. ఇప్పుడు మనకి ఇది మన దగ్గర ఉన్న స్టేట్మెంట్, ఇదేమో ప్రూవ్ చేయాల్సింది. ఇలా ఉన్న స్టేట్మెంట్ ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ రెండింటిని కంబైన్ చేసి మనం చెప్పడానికి కుదరదు. ఓకేనా? మరి ఏం చేయాలి అంటే చూడండి, ఈజీయే, అసలు ఏమి మీరు కంగారు పడద్దు, చాలా ఈజీగా ఉంటుంది. We have to prove A is the subset of B. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక సెట్ మరొక సెట్ కి సబ్సెట్ అని చెప్పాలి అంటే, మనం ప్రూఫ్ గా చెప్పాలి అంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిందే మ్యాథమెటికల్ గా x బిలాంగ్స్ టు A అని చెప్పి తీసుకోవాలి, అంటే ఇందులో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. అది మళ్ళీ ఎందులో ఉండాలి, x బిలాంగ్స్ టు B. ఏలో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ B లో ఉండాలి అని చెప్పేదానికి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఇదే. ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తే అప్పుడు ఈ కండిషన్ చెప్పొచ్చు. అండ్ మనం ఏదైనా రెండు సెట్లను ఈక్వల్ అని చెప్పి చెప్పాలి అంటే అది ఏ సెట్ అయినా మనం రెండు కండిషన్స్ చూపించాలండి. A is the subset of B and B is the subset of A. అండ్ మరొక విషయం ఏంటంటే ఈ సింబల్ ని చాలా బుక్స్ లో ఈ విధంగా వస్తుంది. యాక్చువల్లీ దీన్ని మనం ప్రాపర్ సబ్సెట్ అని అంటాం. ఓకే, సబ్సెట్ అని అన్నప్పుడు మనం యాక్చువల్లీ ఈ సింబల్ యూజ్ చేయాలి. మనం నువ్వు ఎందుకు ఇది యూజ్ చేస్తున్నాం అంటే మన టెక్స్ట్ బుక్ లో ఈ విధంగానే మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఎక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నేను అది చెప్తున్నా. ఓకేనా? ఈ చాప్టర్ కి సంబంధించి కాన్సెప్చువల్ వీడియోస్ చేశాను నేను. అందులో సబ్సెట్ కాన్సెప్ట్ లో నేను ఈ ప్రాపర్ సబ్సెట్, ఈ సబ్సెట్, ఈ సింబల్ ఎందుకు ఇచ్చారు, బయట బుక్ లో ఎలా ఉంటుంది, ఏది ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే మీకు మొత్తం క్లారిటీగా చెప్పాను. అది ఒకసారి చూడండి. సరే, ఇక విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. లెట్ x బిలాంగ్స్ టు A. ఇక్కడ x బిలాంగ్స్ టు A అంటే చాలా మంది ఏ సెట్ లో x ఒకటే ఉందేమో అని అనుకుంటారు. కాదు, ఏ సెట్ లో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను అని ఇప్పుడు నేను చెప్పిందే నోటేషన్ లో ఈ విధంగా రాస్తాం, అంతేగాని ఏ సెట్ లో x ఒకటే ఉన్నట్టు కాదు. ఓకేనా? x బిలాంగ్స్ టు A సిన్స్ ఇక్కడ లెట్ అంటే మనం ఓన్ గా తీసుకున్నప్పుడు లెట్ అనేది యూజ్ చేస్తాం. సిన్స్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాము, మనకు ఆల్రెడీ తెలిసిన విషయం చెప్పడం కోసం సిన్స్ అనేది యూజ్ చేస్తాం. సిన్స్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు A కదా, అంటే ఏ ప్లేస్ లో నేను ఏ ఇంటర్సెక్షన్ B రాసుకోవచ్చా? చూడండి, సో x బిలాంగ్స్ టు A కదా, అంటే ఏ ప్లేస్ లో నేను ఏం రాసుకోవచ్చు, A ఇంటర్సెక్షన్ B. ఏ ఇంటర్సెక్షన్ B అంటే అర్థం ఏంటి, వెన్ డయాగ్రామ్స్ మనం ఒకవేళ డ్రా చేసుకుంటే ఇది A ఇది B అనుకుంటే ఏ ఇంటర్సెక్షన్ B అంటే A లోనే ఉంటుంది మరియు B లో కూడా ఉంటుంది. అంటే x బిలాంగ్స్ టు A అండ్ x బిలాంగ్స్ టు B అండ్ కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు మనం తీసుకున్నది x బిలాంగ్స్ టు A కదా, ఇక ఈ కండిషన్ మనం తీసుకోకూడదు. ఇక మనకు వచ్చిన కండిషన్ ఏంటి, x బిలాంగ్స్ టు B వచ్చేసిందా లేదా, A లో ఉందని తీసుకుంటే B లో ఉందని వచ్చింది. సో ఇక్కడ ఇంప్లైస్ పెట్టండి. సో therefore x belongs to A, that implies మనకి ఏమొచ్చింది, x belongs to B అంటే A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో ఉంది. సో A is the subset of B. ప్రూవ్ అయిపోయింది. అంటే hence ఏ రాయొచ్చు, 4 implies 1. ఓకే, ఇప్పుడు మొత్తం 4 కేసెస్ అయిపోయిన తర్వాత ఫ్రమ్ దాని కింద అంటే ఈ అన్ని అయిపోయిన తర్వాత దీని కింద ఫ్రమ్ ద above 4 cases we observe that 1 implies 2, implies 3, implies 4, implies 1. So given 4 conditions are equivalent అని చెప్పి కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? షో దట్ ఫర్ ఎనీ సెట్స్ A అండ్ B అని చెప్పి మనకి ఇక్కడ 2 కండిషన్స్ అని అనొచ్చు, లేదంటే ఈక్వేషన్స్ అని అనొచ్చు, లేదంటే స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు.
ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి దీన్ని షో దట్ అని అంటే మనం ఎయిదర్ LHS తీసుకుని RHS అన్న ప్రూవ్ చేయొచ్చు, లేదంటే RHS తీసుకుని LHS అన్న ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ టు ప్రూవ్ 1 అని చెప్పి ఇది మనం ప్రూవ్ చేద్దాము. 1 అని చెప్పి ఇది రాసుకున్నాను డైరెక్ట్, అంటే క్వశ్చన్ ఇచ్చిందే రాసుకున్నాను. ఇక్కడ టేకింగ్ RHS, నేను ఇక్కడ RHS తీసుకున్నాను అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ. దీన్ని సింప్లిఫై చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ అంటే A కి ఈక్వల్ అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ డౌట్ రావచ్చు చాలా మందికి, RHS ఎందుకు తీసుకున్నావు, LHS తీసుకున్న RHS కూడా ప్రూవ్ చేయొచ్చు కదా, అలా అని చెప్పావు కదా, కాబట్టి LHS తీసుకున్న RHS ప్రూవ్ చేయొచ్చు కదా అంటే చెయ్యొచ్చు. బట్ RHS లో ఉన్న ఎక్స్ప్రెషన్ అనేది మనకి సింప్లిఫై చేయడానికి వీలుగా ఉంది. ఇట్ సైడ్ ఓన్లీ A మాత్రం ఉంది కదా, మనం ఎంత సింప్లిఫై చేస్తాం ఒక్క సెట్ ని తీసుకుని. ఇక్కడైతే 2 సెట్లు ఉన్నాయి అండ్ మెయిన్ గా వీటి మధ్య ఆపరేషన్స్ యూనియన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనకి సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి RHS తీసుకున్నాను. RHS ఈక్వల్ టు ఇది రాసుకున్నాను. A మైనస్ B ప్లేస్ లో నేను A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ రాసుకుంటున్నానండి. పక్కన ఫార్ములాగా రాసుకోండి. A మైనస్ B ఈక్వల్ టు A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. ఇది ఎలా వచ్చింది అంటే వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి ఒకసారి చూద్దాము. వెన్ డయాగ్రామ్స్ మీరు డ్రా చేసుకోవాల్సిన పని లేదు, జస్ట్ మీకు ఇది అర్థమైతే చాలు. ఫస్ట్ A మైనస్ B కి మనము వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది యూనివర్సల్ సెట్ అనుకుంటే ఇది A, ఇది B అనుకుంటే A మైనస్ B అంటే మనందరికీ తెలిసిందే, A లో నుండి B ని మొత్తం రిమూవ్ చేసేసాక A లో రిమైనింగ్ పార్ట్ ని A మైనస్ B అని అంటాం. ఇప్పుడు A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది యూనివర్సల్ సెట్, ఇది A అండ్ ఇది B. B కాంప్లిమెంట్ అంటే B కాకుండా మిగిలినంతా వస్తుంది. ఫస్ట్ B కాంప్లిమెంట్ మనం చూద్దాము. సో B కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది అంటే మొత్తం B కాకుండా మిగిలినంతా వస్తుంది. సో నేను రెడ్ షేడ్ చేసిన అంతా కూడా ఏంటి B కాంప్లిమెంట్. ఇప్పుడు B కాంప్లిమెంట్ కి ఇంటర్సెక్షన్ అంటే కామన్ చూసుకోవాలి. ఏ సెట్ కి అండ్ B కాంప్లిమెంట్ కి కామన్ గా ఉండేటువంటి పార్ట్. ఇప్పుడు B కాంప్లిమెంట్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఇదంతా కూడా A అంటే ఇది, అవునా, A అంటే ఇది. సో ఇప్పుడు ఈ A కి B కాంప్లిమెంట్ కి కామన్ గా ఉన్న ఏరియా ఏంటండి, ఇది ఒకటే కదా, ఇది రాదు ఎందుకంటే ఇక్కడ B కాంప్లిమెంట్ లేదు. ఓకే, సో మనకి ఇది A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అన్నమాట. ఇప్పుడు టోటల్ గా A మైనస్ B అన్నా A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అన్నా మనకి షేడింగ్ ఏమొచ్చింది, సేమ్ షేడింగ్ కదా వచ్చింది, అంటే సేమ్ ఏరియానే కదా మనం షేడ్ చేసాము. మరి నువ్వు ఇక్కడ ఇది కూడా షేడ్ చేసావు కదా రెడ్ మార్కులతో అని అంటారేమో, ఇది మీకు అర్థం అవడం కోసం B కాంప్లిమెంట్ అని తెలియడం కోసం నేను షేడ్ చేశాను అంతే. సో ఈ విధంగా మనం A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు A ఇంటర్సెక్షన్ B అని రాసుకోవచ్చు. ఈ చాప్టర్ లో వెన్ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బోర్డ్ ఎగ్జామ్స్ లోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎప్సెట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, వీటిలో ఈ వెన్ డయాగ్రామ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మనకి, కంపల్సరీగా నేర్చుకోండి. సరే, మరి నెక్స్ట్ ఏ యూనియన్ ఇక్కడ ఏ యూనియన్ ఉంది, ఇక్కడ కూడా ఏ యూనియన్ ఉంది. నేను ఓవరాల్ గా ఏ యూనియన్ బయట రాసుకుంటే ఇంక ఇక్కడ ఏముంటుందని మనకి బి యూనియన్, సారీ ఏ యూనియన్ కాదు, ఏ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ ఉంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఓవరాల్ గా నేను బయట రాసుకుంటున్నాను. ఇక ఇన్సైడ్ మనకి ఏముంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ యూనియన్, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బయట రాసుకున్నాం కాబట్టి బి కాంప్లిమెంట్. ఓకే, యాక్చువల్లీ దీన్ని ఎలా చెప్పకూడదు, మీకు అర్థం బాగానే ఉద్దేశంతో నేను అలా చెప్పాను. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటివ్ గా యూజ్ చేస్తాము. అదేంటి డిస్ట్రిబ్యూటివ్ గా అంటే ఏంటి, ఒకసారి చూడండి. మనం చిన్నప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సి అని ఉంటే ఏమని రాస్తాము, ఏ ఇంటూ బి ప్లస్ అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇక్కడ ఏని బికి సికి ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అందుకని డిస్ట్రిబ్యూషన్ లా అనేది. ఓకేనండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇది దీని నుండి ఇది రాసాం కదా, అంటే మనకి ఈ పార్ట్ ఇక్కడ ఉన్నట్టుమాట, అంటే ఇది ఒకలా ఉన్నట్టు, ఇది దీని నుండి మనం ఇది ఎలా రాసుకోవచ్చు, నేను కూడా దీని నుండి ఇది ఎలా రాశాను చూడండి సింపుల్ గా. ఏ ఇంటూ ఇదిగోండి, ఏ ఇంటూ ఓవరాల్ గా బయట రాసుకున్నాను. ఇక లోపల ఏం మిగిలిపోయినాయి, బి ప్లస్ సి, ఇక్కడ చూడండి ఏ ఇంటర్సెక్షన్.
ఇక లోపల ఏమున్నాయి అంటే బి యూనియన్ బి కాంప్లిమెంట్. జస్ట్ మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ అలా చెప్పాను, ఇది చెప్పకుండా. ఓకేనండి, మీకు పక్కన డిస్ట్రిబ్యూటివ్ గా అని చెప్పి కంపల్సరీ రాయండి, డిస్ట్రిబ్యూటివ్ గా. ఓకే, నెక్స్ట్ బి యూనియన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఇక్కడ బి యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఇది కూడా మనం వెన్ డయాగ్రామే వేసుకుందాము. సో ఇది యూనివర్సల్ సెట్. బి ఒక్క సెట్ గురించే, దీని ఆన్సర్ ఎంతో మనకు తెలియదు కాబట్టి బి ఒక్క సెట్ గురించే మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక్క సెట్ మాత్రమే వేద్దాం మన డయాగ్రామ్ లో కూడా. ఇప్పుడు నాకు చెప్పండి, బి అంటే ఇది కదా, బి కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది? సో నేను రెడ్ షేడ్ చేసినంతా కూడా బి కాంప్లిమెంట్ అంటే బి యూనివర్సల్ సెట్ లో బి కాకుండా మిగిలినంతా కూడా, ఇదంతా కూడా బి కాంప్లిమెంట్. క్వశ్చన్ అంటే ఇక్కడ బి యూనియన్ బి కాంప్లిమెంట్ అన్నారు అంటే బి రావాలి బి కాంప్లిమెంట్ కూడా వచ్చాయి. అంటే ఏంటి? బి రావాలి, బి అంటే ఇదే కదా, బి కాంప్లిమెంట్ కూడా రావాలి అంటే రెడ్ది రావాలి బ్లూది రావాలి అంటే టోటల్ ఓవరాల్ మొత్తం అంతా వచ్చాయి. మొత్తం అంతా అంటే ఏం రాసుకోవచ్చు మనం దాని ప్లేస్ లో? యూనివర్సల్ సెట్ రాసుకోవచ్చు. సో ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ యు. మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అంటే ఏమవుతుంది? మళ్ళీ వెన్ డయాగ్రామ్ వేసుకుందాం. సో దిస్ ఈజ్ యూనివర్సల్ సెట్ అండ్ దిస్ ఈజ్ ఏ. ఏకి యూనివర్సల్ సెట్ కి కామన్ గా ఉండేది, అసలు యూనివర్సల్ సెట్ లోనే ఏ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి కామన్ గా ఉండే ఏరియా ఏంటి? ఇదే కదా, అవునా కదండి? అది యూనివర్సల్ సెట్ లోనికి ఉండాలి, ఏరియా ఏకి కూడా ఉండాలి అంటే ఏ కదా మొత్తం కామన్ గా ఉండేది. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఏ. మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఏ వచ్చింది? దీన్ని తీసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఏ వచ్చింది అంటే ఆర్హెచ్ఎస్ తీసుకుని చేస్తే మనకి ఏమొచ్చిందండి? ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇచ్చిన క్వశ్చన్ రాసేయండి, ఇచ్చిన స్టేట్మెంట్ రాసేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు therefore A is equal to A intersection B union A minus B. ఓకే, ఇదే విధంగా సెకండ్ స్టేట్మెంట్ కూడా ప్రూవ్ చేద్దాము. టు ప్రూవ్ అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ రాసుకున్నాను. ఇప్పుడు మనం ఏది తీసుకుందాము? చక్కగా ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఎందుకంటే ఎల్హెచ్ఎస్ కొంచెం పెద్ద వాల్యూ ఉంది, సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ కూడా ఉంది. సో టేకింగ్ ఎల్హెచ్ఎస్ దట్ ఈక్వల్ టు A union B minus A. So that equal to A union A intersection లేదంటే ఆగండి, A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B అని రాసుకుంటాను. ఎందుకంటే B minus A is equal to A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B. ఇది కూడా మనము ఫార్ములాగా తెలుసుకోవాలి అండ్ వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి కూడా ఒకసారి చూద్దాం. B మైనస్ ఏ అంటే ఏమవుతుందండి? ఇది ఏ ఇది బి అనుకుందాము, ఇది యూనివర్సల్ సెట్. B మైనస్ ఏ అంటే ఈ పార్ట్ వస్తుంది, అంతే కదా. ఇక ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి, ఏ బి యూనివర్సల్ సెట్. ఏ కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది? ఫస్ట్ ఏ కాకుండా అంటే నేను షేడ్ చేస్తాను చూడండి, అది వస్తుంది. అదంతా కూడా ఏ కాంప్లిమెంటే. ఏ కాకుండా మిగిలిన అంతా సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటి? ఏ కాంప్లిమెంట్ కి బికి కామన్ గా ఉండేటువంటి ఏరియా ఏమొస్తుంది అనేది ఫస్ట్ షేడ్ చేస్తాం. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. బి అంటే ఏంటంటే ఇప్పుడు మొత్తం బి అంటే ఈ మొత్తం వచ్చేస్తుంది, ఓకేనా? ఈ మొత్తం బిఏ, కానీ ఏ కాంప్లిమెంట్ కి బికి కామన్ గా ఉండేది. సో ఇప్పుడు అంటే రెడ్ షేడ్ ఉన్నది బికి అంటే ఇదే కదా కేవలం, నేను షేడ్ చేసిందే మనకు ఫైనల్ ఆన్సర్. సో ఇప్పుడు రెండింటిని అబ్జర్వ్ చేయండి, ఏమొచ్చింది? సేమ్ ఏరియా వచ్చింది. కాబట్టి B మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని మనం రాసుకోవచ్చు. అలాగే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అన్నా ఒకటేనండి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఒకటే కదా. అదే విధంగా ఏ యూనియన్ బి అన్నా బి యూనియన్ ఏ అన్నా ఒకటే. ఓకే, వీటిని మనం కాంపిటేటివ్ గాస్ అని చెప్తాము. నేను ఈ గాస్ కి సంబంధించి ఫర్దర్ గా ఇది అయిపోయిన తర్వాత ఇదే చాప్టర్ నుండి నేను ఒక లాంగ్ వీడియో చేస్తానండి. అంటే నియర్గా అయితే 2 hours అవ్వచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువ రావచ్చు. ఇందులో ఏంటంటే మీకు మొత్తం ఈ చాప్టర్ ఉన్న అన్ని కాన్సెప్ట్స్ వస్తాయి.
మెయిన్లీ ఆ వీడియో ఎవరి కోసం అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది, అంటే ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అండ్ మెయిన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎప్సెట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, బిట్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఈ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి కూడా మనకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉంటుంది. ఆ మ్యాథమెటిక్స్ లో ఈ చాప్టర్ కంపల్సరీగా, ఈ చాప్టర్ అంటే ఈ చాప్టర్ ఒకటే ఉండదు, ఈ చాప్టర్ రిలేట్ అయ్యి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. దానికోసం నేను ఒక లాంగ్ వీడియో చేస్తాను, అందులో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మీకు చెప్తాను, ఏమీ కంగారు పడద్దు. బట్ మనం ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు మధ్యలో ఇవి వస్తూ ఉంటున్నాయి కాబట్టి మీకు అక్కడక్కడ కొంచెం టచ్ చేస్తాను అన్నమాట. ఓకే, ఈ విధంగా రాసాము. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే సేమ్ డిస్ట్రిబ్యూటివ్ గా మళ్ళీ యూజ్ చేసేసుకుందాం. సో ఇందాక మనం ఏ ఇంటూ బి ప్లస్ సి అని ఉంటే ఏం రాసుకున్నాము, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఈ ఫస్ట్ ది చేసేటప్పుడు మనకి ఈ ఫామ్ లో వస్తే మనం ఈ విధంగా మార్చుకున్నాం. ఇక్కడ చూడండి ఈ ఫామ్ లోనే ఉంది, ఇది ఏ ఇంటూ యూనియన్ లోపల ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. అంటే మనం సింపుల్ గా ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్, ఓకే, ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ తర్వాత ఏ ఇంటూ బి, తర్వాత ఏం చేసాం లోపల బ్రాకెట్ ఇన్సైడ్ లో ఉన్న సింబల్ మనకు మధ్యలో వస్తుంది. సో ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి. ఓకే, నెక్స్ట్ ఈ పక్కన కూడా మరి మనం డిస్ట్రిబ్యూటివ్ గా యూజ్ చేసాం కదా, అదే రాసేయండి డిస్ట్రిబ్యూటివ్ గా. నెక్స్ట్ దీని ముందు మనం ఇది ప్రూవ్ చేసేటప్పుడు బి యూనియన్ బి కాంప్లిమెంట్ వస్తే ఏం రాసామండి, అక్కడ యు అని రాసాం. అదే విధంగా ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ అవుతుంది. ఇది యూనియన్ కాదండి, యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి. ఇది ఎంత అవుద్ది అంటే వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. యు ఏ బి, ఏ యూనియన్ బి అంటే మొత్తం వచ్చేస్తుంది యాక్చువల్ గా. ఇప్పుడు యూనివర్సల్ సెట్ కి ఏ యూనియన్ బి కి కామన్ గా ఉండే ఏరియా, ఇదంతా యూనివర్సల్ సెట్ ఏనండి. ఓకే, ఇదేమో ఏ యూనియన్ బి. ఇప్పుడు ఏ యూనియన్ బి కి యూనివర్సల్ సెట్ కి కామన్ గా ఉండేదంటే ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు యూనివర్సల్ సెట్ అంటే ఈ మొత్తం యూనివర్సల్ సెట్, అవునా. ఇప్పుడు ఏ యూనియన్ బి కి యు కి యూనివర్సల్ సెట్ కి కామన్ గా ఉండే ఏరియా అంటే మనకి కేవలం ఏమొస్తుంది, ఇది మాత్రం వస్తుంది. అంటే ఏంటిది, ఏ యూనియన్ బి. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి వచ్చేసింది కదా. ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ తీసేసుకుంటే ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ఏం రాసుకోవచ్చు, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి. ఓకే, చెప్పండి. యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ షో దట్ అని చెప్పి సేమ్ ఇందాకలాగే మనకి రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇక్కడ యూజింగ్ ప్రాపర్టీస్ అంటే మనం డిస్ట్రిబ్యూటివ్ గా అలాగే కాంపిటేటివ్ గా అని చెప్పాను కదా, అవి మాట ప్రాపర్టీస్ అంటే. అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే, సరే. ఫస్ట్ టు ప్రూవ్ 1 అని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ తీసుకోవాలి. ఎల్హెచ్ఎస్ కదా మనకి చూడడానికి కొంచెం పెద్ద వాల్యూ ఉంది అండ్ సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. డిస్ట్రిబ్యూటివ్ గా మనం ఇక్కడ ఈజీగా యూజ్ చేయొచ్చు. చూడండి, ఏ ఇంటూ బి ప్లస్ సి సరిపోయిందా. దట్ ఈక్వల్ టు నార్మల్ గా మనం ఏం రాస్తాము, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి, ఏ యూనియన్ ఏ, ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూ సింబల్ ఇక్కడ వస్తుంది. అంటే ఏం రావాలి ఇక్కడ, ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి, అంతే. ఓకేనా, సరే. ఇక్కడ మనం ఏగా యూజ్ చేసాము, డిస్ట్రిబ్యూటివ్ గా కదా, కాబట్టి అది రాసేయండి. డిస్ట్రిబ్యూటివ్ గా యూజ్ చేయాలంటే కంపల్సరీగా ఆపోజిట్, ఈ విధంగా మనకి ఆపోజిట్ ఆపరేషన్స్ ఉండాలండి. సేమ్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటివ్ గా పనిచేయదు. నెక్స్ట్ ఏ యూనియన్ ఏ. మనం ఎప్పుడైనా ఒకే సెట్ కి యూనియన్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది అనేది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా. సింపుల్ గా మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుందాము. ఏ యూనియన్ ఏ అంటే ఏమొస్తుందండి, 1 2 3 యూనియన్ సెట్ ఆఫ్ 1 2 3.
యూనియన్ అంటే ఈ సెట్ లోనే రాస్తాము, ఈ సెట్ లోనే రాస్తాము, రిపిటేషన్ లేకుండా ఒకేసారి రాస్తాం. అంటే మనకి మళ్ళీ 1 2 3 మళ్ళీ ఏ సెట్టే వస్తుంది. ఓకేనా? అదే విధంగా మనం ఏ ఇంటర్సెక్షన్ ఏ చేసినా కానీ మళ్ళీ ఏ వస్తుందండి. ఈ లాస్ ఉన్నాయి కదా, ఏంటి? ఏ యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ, ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ. సారీ, నేను ఇందాక లాస్ అని అన్నాను కదా, అదే లాస్ అన్న ప్రాపర్టీస్ అన్న ఒకటే. డిస్ట్రిబ్యూటివ్ లా అని అనొచ్చు, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అన్న ఓకే. ఇప్పుడు వీటిని మనం ఏమంటాము అంటే ఇడింపోటెంట్ ప్రాపర్టీస్ అని అంటాం. ఇడింపోటెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సరే, ఇది ఇక్కడ మనం యూజ్ చేయలేదు కానీ మీకు తెలుస్తుంది కదా అని చెప్పాను. ఏ యూనియన్ ఏ ప్లేస్ లో నేను ఏ రాసుకోవచ్చండి, మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి, అంతే కదా. సో మనం తీసుకున్న దానికి మళ్ళీ మనకు వచ్చేదానికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, జస్ట్ ఈ ఆపరేషన్స్ కొంచెం రివర్స్ అయ్యాయి అంతే. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే అంటే ఏకి అండ్ ఏ యూనియన్ బికి ఇంటర్సెక్షన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది తెలియాలి. దీనికి మాత్రం మీరు వెన్ డయాగ్రామ్ వేసుకోండి, నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా వేసుకోండి. అండ్ ఈ మిస్లేనియస్ ఎక్సర్సైజ్ కి సంబంధించిన పీడిఎఫ్ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్ తో పీడిఎఫ్ కనుక కావాలితే ఈ వీడియో కింద కామెంట్ లో మిస్లేనియస్ ఎక్సర్సైజ్ అని చెప్పి కామెంట్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఓకే, లేదంటే ఏదో ఒకటి ఎక్సర్సైజ్ లేదంటే ఏదో ఒక కామెంట్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను. ఫస్ట్ మనం వీటికి వెన్ డయాగ్రామ్స్ వేసుకుందాము. ఏ బి ఇదేమో యూనివర్సల్ సెట్. ఇక్కడ మనకి ఏ ఒకటే ఉంది కదా, కాబట్టి ఏ మొత్తానికి షేడ్ వస్తుంది. ఇది నేను ఒక్కదానికే వెన్ డయాగ్రామ్ వేసాను. నెక్స్ట్ దీనికి వెన్ డయాగ్రామ్ వేద్దాం. ఏ బి యూనివర్సల్ సెట్ మనకి టెక్స్ట్ బుక్ అది లోపల ఉంటుందండి యాక్చువల్ గా. ఓకేనా, మీరు బయట వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ టెక్స్ట్ బుక్ లో అయితే మాత్రం లోపల ఉంటుంది. అలాగే నేను బయట రాస్తున్నాను కదా ఏ బి అని, ఇవి కూడా లోపలే ఉంటాయి. నేను బయట లోపల ఎందుకు రాయట్లేదంటే మనం షేర్ చేసినప్పుడు అందులో మళ్ళీ కనిపించదు కదా, అందుకోసం నేను ఆ విధంగా రాస్తాను. సరే, యూనివర్సల్ సెట్ కూడా మాక్సిమం మీరు లోపలే వేయండి ఎగ్జామ్ లో రాసినప్పుడు, నేను మాత్రం బయట వేస్తున్నాను, మీకు కనిపించాలి కదా, విజిబిలిటీ బాగుండాలి కదా. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే నాకు మొత్తం ఏ ఏరియా వస్తుంది, ఇదే కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటికి ఏకి ఇది వెన్ డయాగ్రాము, నెక్స్ట్ ఏ యూనియన్ బికి ఇది వెన్ డయాగ్రాము. ఈ రెండింటికి కామన్ ఏరియా అంటే చెప్పండి. రెండింటికి కామన్ ఏరియా అంటే చూడండి ఇదే కదా. ఏమొస్తుంది కామన్ గా? ఏ ఇక్కడ షేడింగ్ ఉంది, ఇక్కడ కూడా ఏ మొత్తానికి షేడింగ్ ఉంది, అవునా కదా. అంటే కామన్ గా ఒకవేళ మనం ఇంటర్సెక్షన్ చేస్తే కామన్ ఏరియా తీసుకుంటే ఏమొస్తుందండి మనకి? ఏ వస్తుంది. ఓకే, సింపుల్ గా therefore అని చెప్పి మనం దేన్ని సింప్లిఫై చేసాము? ఏ యూనియన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? ఏ. మీకు చక్కగా ఇది రాసి దీని కింద ఈ స్టెప్స్ రాసి దీని కింద నేను ఏ విధంగా అయితే యారో మార్క్స్ పెట్టి వెన్ డయాగ్రామ్స్ చిన్నగా వేసానో మీరు కూడా అదే విధంగా వేసుకుని ఇక్కడ యాస్టేజ్ నేను ఎలా రాసాను అలాగే రాయండి. ఎగ్జామ్ లో కూడా ప్రాబ్లం ఏమీ లేదు, వెన్ డయాగ్రామ్స్ మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ సెకండ్, ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని మనం ప్రూవ్ చేయాలి. ఇందాక మనం ఇది తీసుకొని సింప్లిఫై చేస్తే చూడండి ఇది వచ్చింది కదా. సో ఇది చేసినా మళ్ళీ మనకి ఏ వచ్చింది. అదే ఇందాక చేసిందే మళ్ళీ మనకి సెపరేట్ గా ఇచ్చారు కదా స్టేట్మెంట్, సేమ్ అదే విధంగా డిస్ట్రిబ్యూటివ్ గా అండ్ ఇడింపోర్టెంట్ గా యూజ్ చేసి వెన్ డయాగ్రామ్ డ్రా చేసి ప్రూవ్ చేసేద్దాం. ఎగ్జామ్ లో మనకి ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మీరు సెపరేట్ గా దీనికి ఒకటి అండ్ దీనికి ఒకటి సింపుల్ గా రాయండి. అంతేగాని మనం ఎలాగ దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఇది వచ్చింది కదా సో డైరెక్ట్ గా రాసేయచ్చు అని చెప్పి కాకుండా కొంచెం సెపరేట్ గా అర్థమయ్యేగా అందంగా వెన్ డయాగ్రామ్ చేసి రాయండి. సరే, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ గా అప్లై అవుతా? అప్లై అవుతుంది, ఎందుకంటే ఆపోజిట్ ఆపరేషన్స్ కదా. ఆపోజిట్ అనకూడదు, డిఫరెంట్ ఆపరేషన్స్ కదా. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఇప్పుడు యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు అండి? ఏ అని రాసుకోవచ్చు బై ఇడింపోటెంట్ లా. యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనం ఈ చూస్తే మీరు దీన్ని సింప్లిఫై చేస్తేనేమో ఇది వచ్చింది, అవునా? మళ్ళీ దీన్ని తీసుకుని సింప్లిఫై చేస్తేమో ఇది వచ్చింది, చూసారా?
మనం ఆల్రెడీ 1 లో ఇది ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేస్తాం కదా, ఫ్రమ్ 1 అని చెప్పి దట్ ఈక్వల్ టు ఏ అని చెప్పి రాయొచ్చు. చెప్పాను కదా సెపరేట్ గా రాయండి. వెన్ డయాగ్రామ్స్ వేసుకుందాం. ఫస్ట్ ఏ అంటే సింపుల్ గా మనం ఇందాక వేసింది వస్తుంది, ఏ బి యూనివర్సల్ సెట్. ఏ అంటే మొత్తం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ బి యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ అంటే ఇదే కదా. ఇప్పుడు చూడండి, యూనియన్ ఉంది మధ్యలో. ఇందాక ఇంటర్సెక్షన్ వచ్చింది, ఇది చేస్తున్నారు, అప్పుడు మనం కామన్ గా ఉండే ఏరియా చూసాం. ఇప్పుడు ఏంటి, యూనియన్ వచ్చింది కాబట్టి ఈ ఏరియాని టుగెదర్ మనం షేర్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఏ మొత్తానికి ఉంది, ఇందులో అయితే ఓన్లీ కామన్ పార్ట్ ఉంది, అంటే ఈ పార్ట్ ఉంది ఎక్స్ట్రాగా ఇందులో. సో ఇప్పుడు ఓవరాల్ గా దీన్ని కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి, ఏ ఒకటే కదా. సో యూనియన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఏ. దేర్ఫోర్ అని చెప్పి ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పి రాసేసి కంప్లీట్ చేసేయండి. సెట్ ఏ అండ్ బి సెట్స్, రెండు సెట్లు. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అనేది కూడా ఒక సెట్, ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ అన్న 5A, బి ఇంటర్సెక్షన్ ఎక్స్ అన్న 5A. అంటే ఎంటీ సెట్ అని, అంటే ఏ కి ఎక్స్ కి కామన్ గా ఎలిమెంట్స్ ఏమీ లేవు, బి కి ఎక్స్ కి కామన్ గా ఎలిమెంట్స్ ఏమీ లేవు. అండ్ ఏ యూనియన్ ఎక్స్ ఈక్వల్ టు బి యూనియన్ ఎక్స్ అంట. ఈ రెండు కూడా అంటే ఏ కి ఎక్స్ కి యూనియన్ చేస్తే ఎంతైతే వస్తుందో సెట్, బి కి ఎక్స్ కి కూడా యూనియన్ చేస్తే ఆ సెట్ వస్తుందంట. ఫర్ సమ్ సెట్ ఎక్స్ షో దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి ఇచ్చారు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, రెండు సెట్లని మనము ఈక్వల్ అని చెప్పాలి. ఇందాక మనము 8th క్వశ్చన్ కాకుండా 7th క్వశ్చన్ లో చూడండి రెండు ప్రూఫ్లు చేసాం. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని, అంతే కదా. ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని, అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని. అర్థమైందండి. ఈ రెండింటినీ మనము అబ్జార్ప్షన్ లాస్ అని అంటాం. ఏమంటాము, అబ్జార్ప్షన్ లాస్. మనం ఇప్పటికి 3 లాస్ చెప్పుకున్నాం. ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ లా, ఇడెంపోటెంట్ లా, అబ్జార్ప్షన్ లా అండ్ కాంపిటేటివ్ లా గురించి కూడా మీకు చెప్పాను. ఈ లాస్ చాలా ఇంపార్టెంట్ మనకి. మెయిన్లీ ఇలాంటి ప్రూఫ్ చేయడానికైనా లేదంటే సింప్లిఫికేషన్ సెట్లు ఇచ్చి వాటిని సింప్లిఫై చేయడానికైనా ఈ లాస్ మనకి చాలా యూజ్ అవుతాయి. ఓకే, ఇది చక్కగా గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. ఏంటి ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. చూడండి, ఫస్ట్ మనకి ఆపోజిట్ ఆపరేషన్స్ ఉండాలి. ఆపోజిట్ అనకూడదు, డిఫరెంట్ ఆపరేషన్స్ ఉండాలి. యూనియన్, ఇంటర్సెక్షన్ యూనియన్. ఓకే, ఏ ఇక్కడ బి, ఏ ఇక్కడ బి. 2 సార్లు ఏ సెట్ అయితే వచ్చిందో ఆన్సర్ అదే వస్తుంది. 2 సార్లు ఏ సెట్ అయితే వచ్చిందో ఆన్సర్ అదే వస్తుంది. ఓకేనా, గుర్తుంటాయి కదా రెండుని. సరే, ఎందుకు ఇది చెప్పానంటే ఇది ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం, అందుకోసం చెప్తున్నాను. ఈ పక్కన రాసుకోండి ఇవి కూడా. ఇక్కడ దీని నుండి మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏ సెట్ అయినా ఉండొచ్చు. కేవలం బి ఉంటేనే ఆన్సర్ ఈ విధంగా ఏ వస్తుందని కాదు. ఇక్కడ సి ఉండొచ్చు, డి ఉండొచ్చు, ఏ సెట్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎనీ సెట్ ఇక్కడ మనం తీసుకున్నా గానీ ఆన్సర్ మళ్ళీ మనకి ఏ వస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది మనం ఇందాక ప్రూవ్ చేసాం కదా. సరే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ యూనియన్ ఎక్స్ అని చెప్పి తీసుకుంటానండి. అంటే ఈ ఏని ఈ విధంగా రాసుకుంటున్నాను అంతే. ఈ బి ప్లేస్ లో ఎక్స్ తీసుకున్నాను. ఎందుకు ఎక్స్ తీసుకున్నాను, మనకి ఎక్స్ కి సంబంధించిన సెట్ కి అండ్ ఏ కి బి కి మధ్య యూనియన్ ఇంటర్సెక్షన్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ రెండు ఏలే కదా, నువ్వు ఇంటర్సెక్షన్ తోటి ఎందుకు తీసుకున్నావు అంటే ఫస్ట్ డే ఎందుకు తీసుకున్నావు, సెకండ్ ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఒకవేళ సెకండ్ తీసుకుంటే ఏమవుతుందండి, ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ అంతే కదా. ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ డేటా ఉంది, ఏంటి 5 అని. అంటే ఏ యూనియన్ ఇక్కడ 5 వచ్చేస్తే మనకి సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ విధంగా లోపల ఏ యూనియన్ ఎక్స్ వచ్చేలా తీసుకుంటే మనకి సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఏ యూనియన్ ఎక్స్ అంటే 5 కాదు కాబట్టి. అందుకోసం నేను ఇది తీసుకున్నాను. దట్ ఈక్వల్ టు
ఏ ఇంటర్సెక్షన్ ఈ ఏ యూనియన్ ఎక్స్ ప్లేస్ లో బి యూనియన్ ఎక్స్ తీసుకుంటానండి, ఎందుకంటే రెండు ఈక్వల్ కదా. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ గా అప్లై చేస్తాను. అప్లై చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఇక్కడ యూనియన్ ఉన్నాయి. సో డిస్ట్రిబ్యూటివ్ గా అప్లై చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్. ఓకే, సరిపోయిందా? ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఎక్స్ అంటే మనం ఎంత రాసుకోవచ్చు 5. ఇది ఒక సెట్, 5 అనేది ఎంటీ సెట్. ఈ రెండింటికి యూనియన్ చేస్తే ఇప్పుడు మనం ఏదైనా సెట్ 1 2 3 ఒకటి తీసుకున్నాము, 5 ఎంటీ సెట్ తీసుకున్నాం. ఏ యూనియన్ 5 చేసాం అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుందండి నాకు? మళ్ళీ మనం తీసుకున్న సెట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్న సెట్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి కదా, ఇదంతా ఒకటే సెట్ కాబట్టి మనకి మళ్ళీ ఆన్సర్ ఏమొచ్చేస్తుంది? ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ గా అని చెప్పి రాసుకోండి, ఇక్కడ యూజ్ చేసాం కదా మరి. డిస్ట్రిబ్యూటివ్ గా. సో ఇప్పుడు టోటల్ గా మనం దేని సింప్లిఫై చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చిందండి? ఏని తీసుకుని సింప్లిఫై చేసుకుంటా వస్తే ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకోండి. నెక్స్ట్ బి కూడా ఇదే విధంగా తీసుకుంటున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్. ఒక్క నిమిషం, ఈ ఫార్ములా ఎక్కడి నుండి వచ్చింది? దీని నుండే. చూడండి, ఏ ఇంటర్సెక్షన్ రెండు ఏలు ఉంటే ఐ మీన్ రెండు సేమ్ సెట్లు ఉంటే అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను కదా. మీరు ఇక్కడ ఏ సెట్ తీసుకున్నా కానీ అండ్ ఈ ఆపరేషన్స్ వేరువేరుగా ఉండాలి. రెండు సేమ్ సెట్లు డిఫరెంట్ ఆపరేషన్స్, ఇక్కడ వేరే సెట్ అంటే ఆన్సర్ మళ్ళీ ఈ రెండు సేమ్ ఏదైతే ఉంటే అదే కదా రావాలి. ఓకే, ఇక్కడ క్లియర్ కదా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఎక్స్ ప్లేస్ లో ఏ యూనియన్ ఎక్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ గా ఏమవుతుంది చూడండి, బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎక్స్. సేమ్ ఇది కూడా. దట్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా ఒకటే. సో ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకుంటున్నాను. యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఎక్స్ అంటే ఏమవుతుందని మనకి ఇంటర్సెక్షన్ 5 క్వశ్చన్ లో ఇచ్చిన దాని ప్రకారం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, ఒక సెట్ కి 5 కి యూనియన్ చేసిన మనకి మనం తీసుకున్న సెట్ వస్తుంది. అదే విధంగా ఇది మనకు వచ్చిన సెట్ యూనియన్ 5 అంటే ఏమొస్తుందని మళ్ళీ మనం తీసుకున్న సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దేని సింప్లిఫై చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది? బిని తీసుకుని చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి అని వచ్చింది. సో ఇది ఈక్వేషన్ 2 అని వచ్చింది. తీసుకోండి, పక్కన రాసుకోండి ఫార్ములా. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. అదేవిధంగా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. నేను ఆల్రెడీ చెప్పాను కదా కాంపిటేటివ్ గా అవుతుందని. రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటండి? ఏ ఈక్వల్ టు బి అని రాసేసుకోవచ్చా? సో ఏ ఈక్వల్ టు బి విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? అంటే మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మనం ఎందుకు ఇవి తీసుకున్నాము, ఎందుకు మళ్ళీ వీటి ప్లేస్ ఈ విధంగా రాసుకున్నాము, ఇవన్నీ మీకు ఒకేసారి నేను అన్ని చెప్పేసి అర్థం కావండి. ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఎందుకు ఈ విధంగా తీసుకున్నాము అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతేగాని నేను ఇందువల్ల తీసుకున్నాను, నేను ఇలా రావడం కోసం తీసుకున్నాను అంటే మీకు కంపల్సరీ డౌట్ గానే ఉంటుంది. అసలు ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నట్టు అనేది మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది. బట్ మనము ప్రూవ్ చేయడం కోసం ఒకటి ఇచ్చిన క్లూస్ బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం. అంతేగాని మనం ప్రాబ్లం చేసినట్టు ఈ ప్రూఫ్ గా చేయడానికి కుదరదు. చాలా జాగ్రత్తగా క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనం ఏది ప్రూవ్ చేస్తున్నాము అనేది అబ్జర్వ్ చేస్తూ చేసుకోవాలన్నమాట. ఫైండ్ సెట్స్ ఏ బి అండ్ సి సచ్ దట్ అనేది మీకు కనిపించినప్పుడు క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే ఈ తర్వాత ఇచ్చిన కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తూ అన్నట్టు. అంటే ఇప్పుడు ఫైండ్ సెట్స్ ఏ బి అండ్ సి, మనం ఈ 3 సెట్లని కనిపెట్టాలి. సచ్ దట్ ఏ విధంగా ఏ కండిషన్ ని సాటిస్ఫై చేస్తూ కనిపెట్టాలి అనేది ఈ సచ్ దట్ తర్వాత చెప్పేది. ఓకే, ఏంటంట? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి
సి ఇంటర్సెక్షన్ ఏ, ఈ మూడు కూడా నాన్ ఎంటీ సెట్ లో అవ్వాలంట. నాన్ ఎంటీ, ఎంటీ అంటే ఒక సెట్ లో ఏ ఎలిమెంట్ లేకపోతే దాన్ని ఎంటీ అని అంటాం. నాన్ ఎంటీ అంటే కనీసం ఒక్క ఎలిమెంట్ ఉన్నా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కనీసం ఒక్క ఎలిమెంట్ ఉన్నా గానీ దాన్ని మనం నాన్ ఎంటీ సెట్ అని అంటాము. సో ఈ మూడు నాన్ ఎంటీ సెట్లు అవ్వాలంట. ఓకే, ఈ మూడు కూడా నాన్ ఎంటీ సెట్లు అవ్వాలి. అంటే కంపల్సరిగా ఈ మూడింట్లోని కూడా మనం ఇంటర్సెక్షన్ చేస్తే కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా ఉండాలి. అక్కడే మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఏకి బికి ఇంటర్సెక్షన్ చేసినప్పుడు కనీసం ఒక్క ఎలిమెంట్ అన్నా ఉండాలి అన్నారు అని అంటే అర్థం ఏంటి? ఏకి బికి కంపల్సరీగా ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఉండాలి అని అర్థం. ఓకేనా, ఏకి బికి. అండ్ బికి సికి, బి ఇంటర్సెక్షన్ సి, ఇందులో కూడా కనీసం ఒక్క ఎలిమెంట్ అన్నా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? బికి సికి కూడా ఇంటర్సెక్షన్ పార్ట్ కంపల్సరీ ఉండాలి. సి ఇంటర్సెక్షన్ ఏ, అదే విధంగా సికి ఏకి కూడా ఇంటర్సెక్షన్ పార్ట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 5. బట్ మూడు సెట్లకి కామన్ గా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండకూడదు. అంతే కదా, ఇంటర్సెక్షన్ అంటే కామన్. అంటే ఏకి బికి సికి మూడింట్లోని కూడా కామన్ గా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండకూడదు. మూడు సెట్లు అన్నప్పుడు మనకి డైరెక్ట్ ఈ విధంగా వేసుకుంటామండి జనరల్ గా. ఓకే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏకి బికి అంటే ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏకి సికి అంటే ఈ పార్ట్ వస్తుంది, ఇదంతా కూడా కామన్ పార్ట్. నెక్స్ట్ బికి సికి అంటే ఇది. ఇప్పుడు మూడింటికి కామన్ గా ఉండేటువంటి పార్ట్ ఏంటో తెలుసా? ఇందులో చూడండి, ఇదే మూడింటికి కామన్ గా ఉండేటువంటి పార్ట్. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం ఎంటీ సెట్ అంటే మూడింటికి కామన్ గా ఏ ఎలిమెంట్స్ ఉండకూడదు. అంటే ఎగ్జామ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం అలా చెప్తున్నాను అంతే. ఇప్పుడు మనం సింపుల్ గా ఏబిసికి ఎగ్జాంపుల్స్ తీసేసుకుంటే సరిపోతే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ. సో నేను చక్కగా ఎగ్జాంపుల్స్ రాస్తాను, ఒకసారి చూడండి. ఓకే, చూడండి, ఇచ్చిన కండిషన్ రాసుకున్నాను. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసాక లేదో, నేను ప్రతి క్వశ్చన్ కి కూడా క్వశ్చన్ లో ఇచ్చిన క్లూస్ రాస్తున్నాను అండ్ మనం ఏది ప్రూవ్ చేయాలి అనేది కూడా రాస్తున్నాను. అర్థమవుతుందండి. ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చెప్పాలంటే సమ్ కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది, చాలా క్లియర్ గా కనిపిస్తుంది కరెక్షన్ చేసేటప్పుడు. ఓకేనా, అందుకోసం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసేసుకున్నాను. ఎగ్జాంపుల్ గా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 2 3 4, సి ఈజ్ ఈక్వల్ టు 1 4 5. ఇప్పుడు ఒకసారి కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ గా ఎలిమెంట్స్ ఏమున్నాయంటే మనకి ఒక్కటైనా ఉండాలి కనీసం, అప్పుడే ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. ఒక్కడు కూడా లేదనుకోండి ఎంటీ సెట్ వస్తుంది, అంటే ఎంటీ అయిపోద్ది ఇది. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తప్పు అయిపోద్ది. కనీసం ఒకటి అన్నా కాబట్టి నేను ఒకటి వచ్చేగానే తీసుకున్నాను. ఎగ్జాంపుల్స్ అంటే పెద్దది తీసుకోకూడదు, చిన్నది తీసుకోవాలి. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి, బికి సికి కామన్ గా ఉండేటువంటి ఎలిమెంట్స్ 4 ఒకటే ఉంది. నెక్స్ట్ సి ఏ 1 ఒకటే ఉంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి మూడింట్లోని కామన్ గా ఉండే ఎలిమెంట్ ఏమీ లేదు, కాబట్టి ఎంటీ సెట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో చక్కగా మీకు ఎగ్జాంపుల్స్ అని చెప్పి రాసుకుని చెక్ అని చెప్పి కింద పెట్టించండి హెడ్డింగ్, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి లేదా చెక్ చేస్తున్నట్టు. ఓకే.